హాయ్ ఉదయ్. హాయ్ పిలా. ఒక్క నిమిషం. రైట్. ఏంటి చాలా రోజుల తర్వాత? ఎలా ఉన్నావు మ్యాన్? ఫైన్. చాలా హ్యాపీగా ఉంది ఇలా చూసి. వెల్కమ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ. నాకు కూడా చెప్పు. నీకే చెప్తున్నా. ఫస్ట్ బోర్డు చూసావా? బోర్డు చూసాను బాస్. దానికోసం బోర్డు చూసే వచ్చాను. ఓకే, ఏంటి విషయాలు? చాలా హ్యాపీగా ఉంది. వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఓకే. ఏంది మాట్లాడు, నువ్వు కూడా వెల్కమ్ టు మై ఛాయ్ అని చెప్పవా? అదే కదా ఇప్పుడు చెప్పాను, నాకు కూడా వెల్కమ్ చెప్పాను స్టార్టింగ్ లో. నేను చెప్పా ఆల్రెడీ. నాకు కూడా వెల్కమ్ చెప్పాను, దాన్నే చెప్పా కదా స్టార్టింగ్ లో. మళ్ళీ ఫస్ట్ నుంచి రెడీ. అమ్మాయి ఏం టార్చర్. హాయ్ పిలా. హాయ్ ఉదయ్. ఎలా హౌ ఆర్ యు? ఫైన్ మ్యాన్. చాలా రోజుల తర్వాత. చాలా హ్యాపీగా ఉంది నిజంగా, చాలా రోజుల తర్వాత. ముందుగా నీకు సువర్ణ మీడియాకి స్వాగతం. థ్యాంక్ యూ. నాకు కూడా చెప్పవా? నీ డైలాగ్ నేనే చెప్పాలా? మారవా ఇంకా నువ్వు? నీ డైలాగులు ఇవన్నీ ఏది చెప్తున్నా? ఇట్లా అయ్యద్దయ్యా, ఎందుకు పరువు తీయడం కాబట్టి కాదు. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ వెళ్ళాలా? మరి ఇదేమి స్కిట్ కాదు మళ్ళీ చేయడానికి. ఓ. ఓకే, సో నిజంగా ఓకే లేదు వెళ్ళు. మళ్ళీ వస్తున్నా. డైలాగులు మర్చిపోయినట్టు వేసావు అనుకో, సరే రెడీ. ఎడిటింగ్ లో గలీజ్ ఉంటుంది. హాయ్ హాయ్ ఉదయ్. హౌ ఆర్ యు? ఫైన్ మ్యాన్. హౌ ఆర్ యు? చాలా రోజుల తర్వాత. ముందుగా నీకు సువర్ణ మీడియాకి స్వాగతం. థ్యాంక్ యూ. గుడ్ లక్. డైలాగ్ చెప్పా. డైలాగులు వేయద్దయ్యా అని చెప్పాను. కాదు, ఇప్పుడు నేను నిన్ను వెల్కమ్ టు సువర్ణ మీడియా అంటే నువ్వేమనాలి? వేస్తున్నా కదా ఇప్పుడు, నేను వేయిపోతుంటే ఆపుతున్నా మధ్యలో. అది కూడా నేనే చెప్పాలి. నువ్వు మారవు ఇంక నువ్వు ఇవన్నీ వేయద్దు పో. ఓ మళ్ళీ సరే మళ్ళీ వస్తున్నా. సెకండ్ టేక్ అనమాట. ఇవన్నీ ఏం చేయద్దు, ఓన్లీ ఇది కామెడీ కోసం చేస్తున్నాడు. రెడీ. హాయ్ పిలా. హాయ్ ఉదయ్. హౌ ఆర్ యు? చాలా హ్యాపీగా నేను చూసి. ముందుగా నీకు సువర్ణ మీడియాకి స్వాగతం. థ్యాంక్ యూ. గుడ్ లక్. డైలాగ్ మర్చిపో మళ్ళీ. డైలాగులు మర్చిపోయి, సినిమాలో డైలాగులు మర్చిపోయి, ఆఖరికి ఇంటర్వ్యూలో కూడా మర్చిపోవాలా? అంటే ఇది కూడా మేమే చెప్పాలా? నువ్వు మర్చిపోయి నా మీద పెడుతున్నావు. చెప్పు. సరే, వెల్కమ్ టు బోర్డు. వెల్కమ్ టు పీలా గంగాధర్ చాయ్ అని చెప్పు. వెల్కమ్ టు పీలా గంగాధర్ చాయ్. ఈయన డైలాగ్ నేనే చెప్పాలి. పీలా గంగాధర్ ఉత్తరేందుకు క్లారిటీ చెప్పు. వెల్కమ్ టు పీలా గంగాధర్ చాయ్. వెల్కమ్ టు పీలా గంగాధర్ చాయ్. అది ఓకేనా? ఇట్స్ ఎ బ్రాండ్. చాయ్ తాగితే నీకు అర్థమైంది టేస్ట్. చాయ్ కాదు అసలు, ఆల్ ఆఫ్ సడన్ గా ఇదేంటి సినిమాలు చేస్తూ ఉంటావు అనుకున్నాను. సడన్ గా ఏదో చాయ్ దుకాణం పెట్టేసావు. ఏం లేదు, చిన్న బ్రాండ్ క్రియేట్ చేద్దామని ఫస్ట్ ఒకసారి నార్మల్ క్యాజువల్ పెడితే పబ్లిక్ చాలా బాగుంది అది అని చెప్పి మనకి రివ్యూ ఇచ్చారు. ఇస్తే ఇంకా మనం దీన్నే పెట్టొచ్చు కదా అని మధ్యలో కొన్ని ప్లేస్లకి వెళ్ళి టీ తాగుతున్నా. మా ఫ్రెండ్స్ తో గ్యాంగ్ తో వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు టీ తాగితే కొంచెం ఆడ బాగా కాస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ వెళ్ళి తాగి రావాలి. పబ్లిక్ క్యూ కట్టి పెద్ద వైన్ షాప్ అని దారుణంగా ఉంది టీది. ఆల్రెడీ నేను పెట్టినప్పుడు పబ్లిక్ రివ్యూ ఇచ్చారు సూపర్ ఉందని. దాన్నే మనం ఎందుకు బ్రాండ్ చేయకూడదని అట్లా ఆల్రెడీ 2 times పెట్టా. ఈ థాట్ అప్పుడు ఏంటంటే కొంచెం వర్కర్స్ అది కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ సరిగ్గా లేక ఈసారి ప్రాపర్ గా నేను దిగా దీన్ని ఒక బ్రాండ్ గా క్రియేట్ చేద్దాం. సో దాని వల్ల అట్లా సైడ్ ఒక చిన్న బిజినెస్ లాగా. సరే, దీని వెనక స్టోరీ మళ్ళీ కనుక్కుందాం. నిజంగా పీలా నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి. మేము కలిసి చాలా కామెడీ షోలు చేసాము, అలాగే సినిమాలు చేసాము. అంటే నటించడం కన్నా జీవిస్తాడు బాగా. అంటే యాక్టింగ్ చేయమంటే పెద్ద చేయడు గాని అంత మాట నన్ను బాగా ఏం చేయడానికి వచ్చావు నాకు అర్థం, నా పరువు చేయడానికి వచ్చావా? కానీ నిజ జీవితంలో మాత్రం చాలా కామెడీగా ఉంటాడు. అసలు ఇవన్నీ ఇతను చేస్తాడు, నా మీద నడుతున్నాడు. మనిషి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మనోడితో ఉంటే అసలు టైమే తెలియదు. ఎప్పుడు మధ్య మధ్యలో గుర్తు చేయి, పాలు పోతాయి. సరే, పాలు కాదు. ఓకే, అది ఓకే. మనం ఫస్ట్ సరే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? నార్మల్ టీ షాప్ లాగా కాదు ఇది, స్పెషల్ చాయ్. మొత్తం అన్ని స్పెషల్. నేను అడిగేది ఏంటంటే, ఒక్కసారి చాయ్ తాగా అనుకో, టోటల్ హైదరాబాద్ లోనే టాప్ సెకండ్ ప్లేస్ ఉంటుంది. సెకండ్ ప్లేస్. సరే ఓకే బస్, చాయ్ గురించి కనుక్కుందాం. నేను అడిగేది ఏంటంటే, నువ్వు మూవీస్ చేస్తున్నావు, నీకు సడన్ గా టీ షాప్ పెట్టాలని కనిపించింది. ఎందుకంటే మనకి టీ అనగానే చాలా మంది రోజు వస్తూ ఉంటారు, చాలా మంది ఎక్కువ మంది వచ్చేస్తారు. మరి నువ్వు సెలబ్రిటీ కదా, వాళ్ళందరూ చూసి నువ్వు నీతో ఇక టీ ఎప్పుడు ఇస్తావు, మాట్లాడినా సరిపోతుంది టైం అంతా. అసలు నీకేం అనిపించలేదా? వాళ్ళంత మంది వస్తారు, నేను సినిమాలో యాక్ట్ చేస్తాను, ఈ మధ్యలో ఈ న్యూసెన్స్ ఎక్కువ ఉంటది అని అనిపించలేదా? లేదు, అందరూ వచ్చి అడుగుతారు. నేను జస్ట్ ఏంటంటే ఇది ఒక ఫార్ములా నేను క్రియేట్ చేశా. టీ పౌడర్ గానీ మిల్క్ గానీ మొత్తం ప్యూర్ ఉంటది, వాటర్ మిక్స్ చేయకుండా. పాలు కూడా డైరెక్ట్ మనం ఫామ్ నుంచి గేదె నుంచి నువ్వే పిండుకొని వస్తున్నావా? ఏంటి బాబా
ఇంకోసారి గేదె నుంచి నువ్వే పిండుకొని వస్తున్నావా? పిండుకుని రానయ్యా ఏ ఊరు మీది? డైరెక్ట్ అంటుంటే ఏ ఊరు? నెల్లూరా మీది? మంది ఎవరు? మాది ఒంగోలు. పక్కనే మరి కౌంటర్ వెంటనే ఉంటది. చెప్పు. అయితే మ్యాటర్ ఏంటంటే పిండం అది ఇవ్వాలి కదా, ఇవ్వకుండా బలవంతంగా పెడతాం. అయితే డైరెక్ట్ మిల్క్ తీసుకొస్తాం, తీసుకొచ్చి టీ పౌడర్ కానీ అంత క్వాలిటీ కొంచెం హైజెనిక్ మొత్తం. గ్లాసులు తెలుసా నీకు? ఇదిగో టకీలా చాయ్, ఇది కడక్ చాయ్, ఇంకోటి రాయల్ చాయ్ గోల్డ్ కలర్ లో కప్ రాబోతుంది. టకీలా కడక్ రాయల్ ఏంటి అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకేంటి బెల్ట్ షాపా వైన్ షాప్ అని డౌటా? అదే కదా నేను వచ్చిందేమో చాయ్ డైలాగ్ మర్చిపోయావు. డైలాగ్ మర్చిపోవడం కాదు, ఆడియన్స్ కి నేను మర్చిపోయానని చెప్తావు. ఆడియన్స్ గుర్తుపెట్టుకోండి, మర్చిపోయి డైలాగ్. ఇది డైలాగ్ కాదు బస్. ఇప్పుడు ఇది బెల్ట్ షాపా లేకపోతే వైన్ షాపా? స్మాల్ మీడియం అంటున్నావు, లార్జ్ అంటున్నావు. చెప్పాగా స్టార్టింగ్ లో, అంతకన్నా ఎక్కువ. ఇట్స్ ఎ బ్రాండ్, పీలా గంగాధర్ చాయ్. ఓకే, ఒక్కసారి నువ్వు చాయ్ జోక్స్. ఇప్పుడు మనం కాస్త సీరియస్కి వెళ్ళిపోదాం. పిలా అంటే పీలాతో ఎప్పుడు మాట్లాడినా కూడా ఇట్లాగే ఉంటుంది. మనం అంత సీరియస్గా అనుకున్నా కూడా సీరియస్గా రాదు. ఎందుకంటే బేసిక్గా ఇన్బిల్ట్ కామెడీ ఒకటి లోపల ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నా దాన్ని కామెడీ చేస్తూ ఉంటాడు. నువ్వు ఆడియన్స్ చెప్పావు జోక్ అని, అది నాకు చెప్పాలి కదా. నేను ఆడ సీరియస్ అని నేను ఎమోషన్ అయిపోయా. అవునా, ఎమోషన్ అయ్యావా? ఏం కాదు, అది కూడా కామెడీ. నువ్వు ఎప్పుడు ఎమోషన్ అవ్వవు. నువ్వు ఎంత సీరియస్ అయినా కామెడీగానే తీసుకుంటావు. ఓకే, ఇప్పుడు మనం కాస్త సీరియస్గా వెళ్దాం. ఓకే, ముందుగా అంటే ఇంకా మనం డెప్త్లోకి వెళ్ళే ముందు పీలా ఒకసారి అసలు ప్రాపర్ ఎక్కడ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒకసారి చెప్పు. ప్రాపర్ మాది ఒంగోలు. ఒంగోలు మెయిన్ టౌనే. మొత్తం ఫ్యామిలీ 5 మెంబర్స్. ఓకే, 5 మెంబర్స్. 2 బ్రదర్స్, ఒక సిస్టరు, ఒక తమ్ముడు, నేను, 5. మదర్ ఫాదర్ చనిపోయారు. మదర్ రీసెంట్ చనిపోయారు. కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి. ఫాదరు నేను ఇండస్ట్రీకి వచ్చిన ఇంకా సినిమా రిలీజ్ కాలేదు, దానికి బిఫోర్ చనిపోయారు. ఆయన కూడా హెల్త్ ప్రాబ్లం, కొంచెం బీపీ, బ్లడ్ ప్రెషర్. మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉన్నారు. మా బ్రదరు సుబ్బారావు అని, ఆయన ఒక డైరెక్షన్ ట్రయల్స్ ఉన్నాడు. ఆయన అంతకుముందు కొన్ని సినిమాలకు వర్క్ చేశాడు. సెకండ్ బ్రదరు రామారావు, ఆయన హీరో సుమన్ గారి దగ్గర వర్క్ చేశాడు.
ఒక 15 ఇయర్స్ చేశాడు. రీసెంట్ గా కొంచెం మానేశాడు అంటే వేరే చిన్న బిజినెస్ దానికోసం చాలా ఇయర్స్ పనిచేశాడు కదా, ఇంకా అట్లా కాస్త రెస్ట్ తీసుకున్నాడు. ఇంకా సిస్టర్ ఇంట్లో ఉంటారు, మా బ్రదర్ తమ్ముడు మ్యారేజ్ పిల్లలు ఊర్లో సెటిల్డ్ వీడియోగ్రాఫర్. మా తమ్ముడు పేరు నారాయణ, ఉమాలక్ష్మి నారాయణ. సో మీరు అంటే మీరు ఒంగోలులో ఉంటారు, మీరంతా మీ అన్నయ్య సుమన్ దగ్గర అంటున్నావు, నువ్వు మూవీస్. అసలు మీకు మూవీకి రిలేటెడ్ గా ఎట్లా మీకు అవకాశం ఉంది అంటే ఎప్పుడు అనిపించింది మూవీస్ లో రావాలని? చిన్నప్పటి నుంచి ఉందా, లేకపోతే ఇక్కడ ఏమైనా వర్క్ చేసేవాళ్ళు మీ వాళ్ళు? మీరు ఎలా ఒంగోలు నుంచి ఇక్కడ దాకా వచ్చారు? యాక్చువల్గా ఫస్ట్ మా పెద్దన్నయ్య వచ్చాడు. ఆయన ఫైట్ మాస్టర్, కుంగ్ఫు ఫైట్ మాస్టర్. ఆయన మ్యూజిషియన్, అంటే ఫ్లూట్, ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి చాలా వాయిస్తాడు. ఆయన అన్ని రంగాల్లో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఫుల్. ఆయన స్టూడెంట్స్ కోచింగ్ ఇచ్చేవాడు. ఫస్ట్ ఆయన వచ్చాడు, సంథింగ్ ఆయన ఫైట్ మాస్టర్ అవుదామని వచ్చాడు, మరి దేని గురించి వచ్చాడు ఎప్పుడు, ఇదంతా 25 years బ్యాక్. ఆయన వచ్చాడు. ఆయన తర్వాత మా సెకండ్ బ్రదర్ వచ్చాడు, ఆయన రామారావు. ఆయనకు ఆర్టిస్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్, ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉంది. కొంచెం నేనే సెటిల్ చేస్తా మా బ్రదర్ని. ఆయన మా తర్వాత వచ్చాడు. దాని తర్వాత నేనేంటంటే ఇంక అక్కడ మనం అంతా ఫుల్ బేవర్స్, ఊర్లో చదువు వదిలేసి క్రికెట్ ప్లేయర్ అవ్వాలని ఇంట్రెస్ట్ మనకి, సచిన్ టెండూల్కర్ అవ్వాలని. ఓకే. అక్కడ నుంచి కొంచెం వీడు ఇక్కడ సెట్ కాదని చెప్పి మా అమ్మాయి ఏం చేసింది, ఇక్కడ పంపించింది. సార్ నేనేంటి ఇక్కడ కోచింగ్ నేర్చుకుని క్రికెట్ ప్లేయర్ అయిపోదాం, వెంటనే అయిపోద్ది, ఎల్లుండి అయిపోద్ది అంటే వచ్చేసా. వస్తే తర్వాత మా అన్న కూర్చోబెట్టి, బాబు 11 మందే ఉంటారు, తర్వాత దాంట్లో 11 కోట్ల మంది ఉన్నారు, అందులో డబ్బులు పెట్టి ఇంకా బాగా ఆడి కొన్ని కోట్ల మందిలో కూడా అవుతా అంటే మనకు అప్పుడు భయంకరమైన కాన్ఫిడెన్స్. ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఏమైనా జరిగింది, కొడితే గోడ పగిలిపోవాలంతే. ఇంటి దగ్గర క్రికెట్ అంతా స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళేవాడిని, బాగా ఆడతాను. తర్వాత సంగతి హసిగా ఆడేవాడిని. పొద్దున వెళ్తే ఇదిగో ఇంతకు ముందే చెప్పాడు, అది కామెడీ సీరియస్ అన్నాడు. అలా కదలే, అంటే నువ్వు అంత క్రికెట్ రావదాని వస్తే ఏదో కొద్దిగా ఆడాలి కదా, ఇంటి దగ్గర అన్ని ఆడుతుండాలి కదా, అట్లా అడుగుతున్నాను. అది ఇప్పుడు బాగా ఆడతా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కోచింగ్కి వెళ్ళాను. ఇక్కడ అలా ఒక అమ్మాయిని లవ్ చేశాను. అంటే మా అన్న ఏం చెప్పంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వీడు ఎట్లా వినట్లేదని చెప్పేసి ముందు డబ్బు సంపాదించాడు. ఆ డబ్బు సంపాదించే ప్రాసెస్ లో ఒక ఎస్టీడీ బూత్ లో జాయిన్ అయ్యి. అప్పట్లో ఎస్టీడీ బూతులు ఉండేవి, డబ్బులు పడేవి, బాక్స్ లాగా ఉండే, దాంట్లో వర్క్ చేసేవాడిని శాలరీ. ఇది ఇండస్ట్రీ అంటే నువ్వు మూవీస్ ఎంటర్ అవ్వక ముందు సినిమా లేదప్పుడు, క్రికెట్ ప్లేయర్ గోల్ నాది, డబ్బు సంపాదించాలి. అక్కడ ఒక అమ్మాయిని లవ్ చేశాను, వన్ సైడ్. ఇంకా అది ఎంట్లా ఇంక నీకు ఎలా అంటే ఇంకెంగ అనుకో, స్కూల్ అయిపోయి వచ్చిన తర్వాత 10th క్లాస్ తర్వాత అనుకో, ఎవరు రక్తమా, ఉడుకు రక్తం. అట్లా ఆ అమ్మాయి కోసం. ఇప్పుడు ఏజ్ ఎంత ఏజ్ లో అది నేను 2000 లో వచ్చా హైదరాబాద్ కి. నీకు అప్పుడు ఎంత ఏజ్? 19 అలా ఉంటుంది. 2000 లో వచ్చా. అయితే అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి కోసం మా అన్నయ్య ఆల్రెడీ సుమన్ దగ్గర వర్క్ చేస్తాడు, హీరో సుమన్ గారి దగ్గర. సరే ఇంకా ఈ టైం పడుతుంది, ఆ లవ్ దాంట్లో పడిపోయే ఎఫెక్ట్ లో ఆమె చాలా మందిని చూసిందంట. నేను 11, 12 చెప్పింది, అయినా వదల్లా, సాధించాలని. సరే ఇట్లా షూటింగ్ వెళ్తే మనం వర్కౌట్ అయ్యిద్దని అప్పుడు మా బ్రదర్ తో అడిగి ఆ సుమన్ గారి దగ్గర నేను కూడా జాయిన్ అయ్యాను. అంటే నువ్వేదో ఇండస్ట్రీలో పెద్ద యాక్టర్ అవుదామని అలాంటి గోల్స్ లేదు, కేవలం అమ్మాయిని పడేయడం కోసం మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చావు. అట్లా అంటే నీ ఇంటెన్షన్ ఏంటి అప్పుడు ఆ టైంలో? నువ్వు బతుకు జట్కా బండికి వెళ్తే వాళ్ళు రాకముందు విడగొట్టేట్టున్నాను. నేను అడిగి సీరియస్ చెప్పే మ్యాటర్ నువ్వేం చేస్తున్నావు? సీరియస్ గా అడుగుతున్నాను. క్రికెట్ ప్లేయర్ అవ్వాలని వచ్చా, అనుకోకుండా దీంట్లోకి అలా ఎంటర్ అయిన తర్వాత నువ్వేమనుకున్నావు, ఇండస్ట్రీ అంటే ఏమనుకున్నావు అంటే సినిమాలో ఆర్టిస్ట్ అయిపోయి అమ్మాయి ఇంప్రెస్ చేయొచ్చు అనుకున్నా. వచ్చేసి స్టార్టింగ్ లో అందరూ సినిమా అంటే ఏమనుకున్నా, వాడు 20 సంవత్సరాలు ఉన్నాడు, వాడు ఏం చేయాలి, నువ్వు పీకేద్దామని వచ్చావు అది అన్నారు. అసలు దీని సంగతి ఏం చూద్దామని దిగి అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఎట్లా అంటే గుర్రానికి ఇలా కట్టేసి ఎలా పరిగెడుతుందో కసి, అది భయంకరంగా ఉండేది, టూ మచ్. ఇప్పుడు ఆర్జీవి అంటారు చూడు, ఆర్జీవి బచ్చా మన ముందు. ఓకే. అంత హెవీ థాట్స్ గానీ ఏవైనా రీసెర్చ్ చేసేవాడిని. అంటే పర్ఫెక్షన్ లో ఆయన మీ ముందు బచ్చా అంటారు మీరు. నీ థాట్ ప్రాసెస్ లో అనేది నువ్వేం చేయాలనుకున్నావు, ఆర్జీవిని ఏం చేయను, నన్ను ఏం చేయలేవు, అర్థమైందా? అయితే అట్లా ఉండేది బాగా, హెవీ కాన్ఫిడెన్స్, హెవీ ఫైర్. ఎవరన్నా సరే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఆ ఫైర్ అనడానికి నేను సుమన్ గారి దగ్గర వర్క్ చేసేవాడిని.
అక్కడ అప్పట్లో స్టాఫ్ ఏంటంటే ఆయన చూడడమే కష్టం మాకు. ఇంట్లో ఉంటాడు ఆయన, మేము అక్కడ వర్క్ చేసేవాళ్ళం. ఆయన చూడడానికి కష్టం. అరే ఒకసారి నేను హీరో గారిని చూడాలంటే, ఏం మాట్లాడుతున్నావు, నాకు 1 ఇయర్ పట్టింది చూడడానికి అన్నాడు. ఇదేంద్రా నా ఇంట్లో ఉన్నాయని చూడడానికి 1 ఇయర్ పడ్డాయంట్రో అనుకుని, తర్వాత డైరెక్ట్ గా ఆయనతో అంటే ఫోన్ రిసెప్షనిస్ట్ నేను. ఫోన్స్ వస్తాయి కదా, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడడం మనకు గుర్తులేదు కానీ చాలా అన్ని ఫోన్లు ఇక్కడికి వచ్చాయి. ఎవరో మోహన్ బాబు గారు కాల్ చేసేవాళ్ళు, చాలా పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్ కాల్ వస్తాయి. కాల్స్ మేము తీసుకుని వాళ్ళకి కనెక్షన్ ఇస్తాం. ఓకే, నేను డైరెక్ట్ ఫోన్ అడిగాను, సార్ ఇట్లా యాక్టర్ అవ్వాలంది. వీళ్ళందరికీ ఏంటంటే ఏదైనా అడగాలన్నా మొహమాట, కొన్ని సంవత్సరాలు పట్టేటుంది వాళ్ళకి. ఆ మైండ్ సెట్ లో ఉన్నారు. నాకు అట్లా లేదు, ఏదన్నా డైరెక్ట్ అట్లా డైరెక్ట్ గా అడిగేసేవాడిని. ఆయన ఫోన్ చేసావా? ఫోన్ లో అడిగేవాడిని సాయంత్రం, సార్ ఇట్లా క్యారెక్టర్ చేయాలనుకున్నాను సార్ అంటే, ఆయన సింపుల్ గా చేయాలంటే ఫోటోలు అయి దిగు, మనకి ఫోటోలు ఎలా దిగాలో ఏం తెలియదు. తర్వాత వెళ్ళి ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా డ్రెస్ దిగేసి, మా అన్న కూడా ఈయన ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇద్దరం కలిసి సెక్యూరిటీ గార్డ్. అప్పుడైతే ఒకసారి చెప్పావు, నేను ఇప్పుడైతే చాలా పాలిష్ గా చెప్తున్నావు కానీ ఇంతకుముందు మనం మామూలు షూటింగ్ ఉన్నప్పుడు చెప్పావు, అందరూ భయపడుతుంటే డైరెక్ట్ సుమన్ గారికి ఫోన్ చేయంగా వీడెవడో నాకు ఫోన్ చేస్తున్నాడు అని ఆయన అది మోహన్ బాబు గారు. ఆ ఇన్సిడెంట్ ఒకసారి చెప్పు. యాక్చువల్గా ఏంటంటే మాకు అన్ని ఫోన్లు వస్తాయి, ఫ్యాన్స్ పబ్లిక్ అందరూ వస్తాయి. మేమేంటంటే కొంతమంది ఫోన్ చేసి నేను చిరంజీవి అంటాడు, అతను చిరంజీవి కథ మనం కనుక్కొని ఇవ్వాలి పైకి కనెక్షన్, అది మాకు అలవాటు. ఎవరో డైరెక్ట్ గా మోహన్ బాబు గారు చేశారు, అది స్టార్టింగ్. నేను మోహన్ బాబు అన్నాడు, ఏ మోహన్ బాబు అన్న తిట్టి మోహన్ బాబు తెలియదురా నీకు అనే బూత్ మాట్లాడాడు. సార్ టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ అన్న. అంత ఫైర్ లో ఉండేవాడిని నేను, అంత ఫైర్. అరే నువ్వు బాగా అక్కడే ఉండరు వస్తున్నా అన్నాడు. అనగా ఫోన్ పెట్టాను. పెట్టే కానీ డైరెక్ట్ ఇంకా ఆయనకి సెల్ ఫోన్ కాల్ చేశాడు. చేసి వాడు ఎవడు ఇట్లా మాట్లాడుతున్నాను, ఆయన నాకు ఫోన్ చేసి సుమన్ గారు నాకు కాల్ చేసి, ఏంద్రా నువ్వు ఇలా అన్నావంట. మరి నాకేం తెలుసు సార్, ఇట్లా మోహన్ బాబు నాకు ఫస్ట్ టైం వచ్చింది, 2-3 సార్లు వస్తే వాయిస్ మనకు అర్థం అవుద్ది, ఆయన తిడుతున్నాడు సార్ అని రివర్స్ ఈయన కంప్లైంట్ ఇస్తే ఆయనకు తెలుసు ఇది కొంచెం ఇట్లా మాట్లాడడం. ఏ మోహన్ బాబు అన్న అంటే తిట్టాడు, బూత్ తిట్టి నువ్వు ముందు ఆడే ఉండి వస్తాను. అందరు కింద స్టాఫ్ అందరు వస్తాడు కొట్టేస్తాడు అన్నాడు. ఏంది మాట్లాడతావు, కొట్టేది ఎందుకు కొడతాడు, ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడతా చెప్పేగా. అంత ఫైర్ లో ఉండేవాడిని నేను. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా కుప్పలు దాచా, కుప్పలు ఉన్నాయి. సో అట్లా అక్కడ జాయిన్ అయ్యి తర్వాత తేజ గారు జై సినిమా అప్పుడు కొత్తగా ఆడిషన్స్ పెట్టి, ఆడిషన్స్ లో నా ఓన్ గా కొన్ని పర్ఫార్మెన్స్ ఫొటోస్ దిగడం కూడా బయట కమ్మ పెట్టుకుని, కమ్మలేదు నా దగ్గర, బాగా పూరు డబ్బులు, కాలు మెట్లు ఉంటది కదా దాన్ని తిప్పి ఇట్లా పెట్టేవాడు, ఇటు వచ్చేది. అట్లా ఒక రౌడీ లాగా టీషర్ట్ వేసుకుని రోడ్డు మీదే వెనక కుక్కలు జనాలు ఏడోటి పిచ్చోలా చూస్తారు. ఫోటోగ్రాఫర్ చెప్పా నేను విలన్ గా సెలెక్ట్ అయ్యాను, వాడికి ఆ రేంజ్ చెప్తే కొంచెం మంది తీస్తాడని వాడికి అలా చెప్పి అక్కడ ఒకటి ఇంకోటి మొహం మీద నీళ్ళు కొట్టుకుని రోడ్డు మీదే అక్కడ ఒక ఫోటో తీయమని. నాదే డైరెక్షన్, ఇంకా ఫోటోకి కూడా ఒక సినిమా డైరెక్షన్ లాగా అంత ప్లాన్ చేసి అలా ఒకటి. ఇంకోటి గ్లామర్ గా వాడికి చెప్పా హీరోగా సెలెక్ట్ అయ్యాను, ఆ రేంజ్ లో చెప్పా. కనీసం అలా చెప్తే కొంతమంది తీస్తాడు. అట్లా ఫోటోలు పంపించా తేజ గారికి, పంపిస్తే ఫోన్ వచ్చిన తర్వాత ఆడిషన్స్ సెలెక్ట్ అయిపోయి 1,00,000 చిల్లర ఫోటోలు వచ్చినాయి. అందులో 40 మంది సెలెక్ట్ చేశాడు. 40,000 మందిని ఇంటర్వ్యూ చేశాడు. అందులో 40 మంది 60 మంది సెలెక్ట్ చేశాడు. అందులో నేను వేణు, మన ఇప్పుడు బలగం డైరెక్టర్ వేణు, నేను మేమిద్దరు హీరో ఫ్రెండ్స్. గీతా సింగ్ ఆమె హీరో ఫ్రెండ్, ఆమె కూడా. నీకు అప్పటివరకు అనుభవం లేదు, అదే ఫస్ట్ మూవీ, అది పెద్ద డైరెక్టర్. సో తేజ గారు ఫిల్టర్ చేశారంటేనే, వడపోస్తేనే వాళ్ళు చాలా టాలెంట్ అని. సో నువ్వు ఎట్లా మేనేజ్ చేసావు? ఏమైనా డైలాగ్ గుర్తుందా? ఆ రోజు ఆడిషన్ కి నువ్వు చెప్పిన డైలాగ్ ఏమైనా గుర్తుందా? అది నేను యాక్చువల్ గా ఒక ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఫారినర్స్ లాగా ఉంటుంది నేను మాట్లాడితే. దాంట్లో ఒక పదం ఇంగ్లీష్ ఉండదు, కానీ వినడానికి ఫారెన్ లాంగ్వేజ్ లా ఉంటది. అట్లా అదొక జిబ్రిష్ లాంగ్వేజ్ లాగా అదొకటి. ఇంకోటి నా పేరు మీద ఒక డైలాగ్ రాసుకున్నా, మా ఊరు ఒంగోలు, నా పేరు పీలా గంగాధర్, వెళ్ళేటప్పుడు భాష అంట, అట్లా నా పేరు పీలా గంగాధర్, అట్లా ఒక డైలాగ్. ఇంకోటి నార్మల్ సెంటిమెంట్ డైలాగ్. అంటే అప్పుడు ఎంత ఫైర్ ఉండేవాడిని అంటే, ఒకటేమో ఆ ఇంగ్లీష్ స్పెషల్, ఇప్పుడు కూడా స్పెషలే, అది ఎవరు చేయలేరు. ఒకసారి చేస్తారా మా వ్యూవర్స్ కోసం? నువ్వు అన్ని వద్దంటే కుదరదు, అలా అడిగినప్పుడు వాళ్ళ కోసం చెయ్యాలి. ఇప్పుడు యాక్చువల్ గా చెప్తాను నువ్వు నీకు సినిమాలు ఉన్నాయి, వీడియోలు పర్వాలేదు, సినిమాలన్నీ ఉంటాయి కానీ ఒకటి అది చేస్తే ప్రాపర్ చేయాలి, ప్రాపర్ గా చేయండి. లెగిసి యాక్ట్ చేయాలి. అది ఇంగ్లీష్ అంటున్నా, ఇంగ్లీష్ అది ఎట్లా ఉంటది అంటే సైలెంట్ గా మాట్లాడతాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. అది ఎగ్జాంపుల్ వ్యూవర్స్ కోసం. అది ఎట్లా అంటే,
ఇప్పుడు తిన్నారు అనుకో det här slaget kan gå från kaxen det här ljuset som går så kask då händer kan jag säga jul form kla kan extreme och den här som finns kol så precis det här det gax går det här det här sig guld från gång så kack tju guld från kos kan kan tju så vilket ska gå då han har styr från kos ఇట్లా సైలెంట్ గా మాట్లాడుతూ ఒక్కసారి హెవీ అయిపోతా పెద్ద హెవీ సౌండ్ వస్తుంది అందులో నుంచి మళ్ళీ మీడియం వస్తా ఆడవాడు ఉన్నాడు అంత పెద్ద గడిచి మళ్ళీ అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ అది లెగ్స్ చేస్తే పర్ఫార్మెన్స్ రేంజ్ లో ఉంటుంది. ఇది ఇప్పుడు వేరే వాడు చేయాలని చేయలేడు. ఇప్పటికీ ట్రెండ్ అయ్యేది. ఎంత ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేశారు? మీ ఇంగ్లీష్ మూవీస్ చూసి నేర్చుకున్నారా? చెప్తాను. ఇది ఇప్పటికీ ఎందుకు ట్రెండ్ అంటే వేరే వాడు చేయలేడు. చేసినా వేరే స్టైల్ వస్తే నా స్టైల్ రాదు. ఎందుకు రాదంటే లోపల నేను ఏం మాట్లాడుతున్నా నాకు తెలుసు. నేను ఏ ఇంటెన్షన్ తో మాట్లాడుతున్నాను, నా కసి నా తపని అది నాకు తెలుసు కాబట్టి అది నా స్టైల్. ఇప్పటికీ నా స్పెషల్ అది. అదొకటి. సో ఆ ఇంగ్లీష్ డైలాగ్ అయితే ఇంగ్లీష్ మూవీస్ నుంచి నేర్చుకున్నావా? యాక్చువల్గా ఏంటంటే మనకి అంత ఇంగ్లీష్ రాదు. 10th పాస్, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. మామూలు ఇంగ్లీష్ మూవీస్ చూసేవాడిని. అయితే తేజ గారు అడిగారు, ఇది సెలెక్ట్ అయిన తర్వాత ఈ ఇంగ్లీష్ ఎలా వచ్చిందని అడిగారు. అడిగితే నేను చెప్పేసా, డైరెక్ట్ చెప్పేసా, ఈ ఇంగ్లీష్ మూవీస్ వస్తాయి కదా నైట్ టైం, అందులో కొన్ని బిట్లు వస్తుంటాయి ఈ రొమాన్స్ టైప్, కొంచెం ఎక్కువ టైప్ రొమాన్స్ ఉంటాయి కదా, వాటి కోసం చూసేవాడిని సినిమా అంతా. ఈ హాయ్ అది నాకు తెలియదు కదా, సినిమా అంతా అలా ఉంటుందే అనుకునేవాడిని. ఒక సినిమాకి అలా ఉండేది, కొన్ని సినిమాకి అలా ఉండదు అసలు. జనరల్ సినిమా మా తెలుగు సినిమా టైపే కదా, కొన్నింటికి ఎక్కువ రొమాన్స్ ఉంటుంది. అట్లా చాలా సినిమాలు చూసేవాడిని. చూసి మనకి హాయ్ హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, ఈ కొన్ని తెలుసు. అది విని 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 ఎక్కివేసింది మైండ్కి. అది అట్లా ఒకరో చిరాకు వచ్చేసి మేము ఎంత సినిమా చూసి మనకి అనుకుంది ఏం లేదని చెప్పేసి దాన్ని తిట్టేసా. ఒకరోజు తిట్టి అది అలవాటు అయిపోయింది. తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ తో ఇప్పుడు కామెడీ చేసేటప్పుడు టైంలో ఫ్లోలో వచ్చింది, వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఇది ఏదో బాగుందని అది ఎంటర్టైన్మెంట్ పార్ట్ అయిపోయింది. అది బాగా మన నోటెడ్ అయిపోయి తేజ గారు అదే చెప్పా, దీనికోసం చూసేవాడిని సార్ ఆయన. అది ఇంత ఓపెన్ గా మాట్లాడేది అనుకో. నిజంగా ఎవరైనా అంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, ఆ యాక్సెంట్ ఎలా వచ్చిందని అడిగితే ఎవరైనా నేర్చుకున్నాను, ఇంగ్లీష్ మూవీస్ చూశాను, కష్టపడి ఈ డైలాగ్ చెప్తారు. ఇక్కడ కూడా చూడు, చాలా ఓపెన్ గా నైట్ టైం వస్తే బిట్ల కోసం నేను ఆ సినిమా చూసాను, చాలా ఓపెన్ గా చెప్తున్నాడు. సో దట్ ఈస్ పీలా. ఓకే, నేను నిజమేనబ్బా, పీలా గంగాధర్ ఇట్స్ ఎ బ్రాండ్. ఎందుకంటానంటే అప్పుడు ఇప్పుడు ఎదగకపోవడం కారణం అదే. ఇప్పుడు మనకు ఉన్నది ఒక లైఫ్, కెమెరాలో యాక్ట్ చేయాలి కానీ రియల్ లైఫ్ లో నేను యాక్ట్ చేయను. దానివల్ల చాలా కోల్పోతాం, చాలా బెనిఫిట్స్ కూడా. బెనిఫిట్స్ అంటే నా పర్సనల్ బెనిఫిట్స్. సక్సెస్ ఎదగపోవచ్చు కానీ ఒకసారి వస్తే లాంగ్ లైఫ్ ఉంటుంది. సెకండ్ డైలాగ్ ఏంటి? తర్వాత అప్పుడు ఎంత కసి, ఎంత వైల్డ్ అనేది. తేజాకి జీవితం అంటే చెప్పేసి రావాలి. దీనికి ముందు ఒకటి చెప్తా, నేను అసలు ఇండస్ట్రీకి రాకముందే ఊర్లో ఉన్నప్పుడే అసలు వాట్ ఈస్ ద లైఫ్, జీవితం ఏంటి, మనుషులంతా దేనికోసం పోరాడుతున్నారు, దేనికోసం పరిగెడుతున్నారు, ఈ బిల్డింగ్లు, ఈ కార్లు దేనికోసం. సరే ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలని వాడు కొన్ని సంవత్సరాలు పడి కొంటాడు. సరే కొన్నాడు, ఏమొచ్చింది అంటే వాడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నాకు ఇది ఉందని, దానికోసం ఇదంతా ప్రాసెస్. అసలు చాలా డెప్త్ ఉండేది మనకు మైండ్ థాట్ ప్రాసెస్. అసలు దేనికోసం, అసలు దేవుడు కనపడ్డు, దేవుడు ఉన్నాడా, దేవుడికి ముందే ఉంది, అసలు ఈ సృష్టికి ముందే ఉంది, దానికి ముందే ఉంది, ఇదంతా బతికుండగానే తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? అట్లా చాలా ఎక్స్ట్రీమ్ థాట్ ప్రాసెస్ ఉండేది నాకు. అది నాకు ఇక్కడ ఇట్లా మాట్లాడడానికి కానీ దేనా నాకు అంటే లైఫ్ అనేది నాకు దాంట్లో నుంచి మనకు ఒక ఆన్సర్, అసలు వాట్ ఈస్ ద లైఫ్ అనేది అట్లా మనకు ఒక ఆన్సర్ ఉంటుంది. దాంట్లో ఇంక ఎక్స్ట్రీమ్ నేను అట్లా ఈ థాట్ ప్రాసెస్ రావడానికి రీజన్ అది మెయిన్. దాంట్లో ఏంటంటే మామూలుగా ప్రపంచానికి చెప్పాలని, జీవితం ఏంటో మనం నేర్చుకుని ప్రపంచానికి జీవితం అంటే ఇదే మన వైపు నుంచి ఒక చెప్పాలని. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, ప్రపంచంలో అందరికన్నా టాప్ ధనవంతుడు. నరేంద్ర మోడీ, అతను మనిషి, మనం మనిషి. ప్రతి మనిషికి అంతకన్నా ఎక్కువ ప్రాసెస్ ఉంది, మనిషి వాడుకోవట్లా. అది వాడుకుంటే జీవితం అనేది చాలా ఎక్స్పాండ్, అసలు వరం అది. ఏ వైర్ల కనెక్షన్ లేకుండా మనం నడుస్తున్నా ఉంటే అదొక అద్భుతం, వరం అది.
దాన్ని మనం వేస్ట్ చేసుకున్నాం. ఒకటే ఊర్లో ఒకటే దగ్గర ఉండి అక్కడే జీవితం గడిపేసి చాలా వేస్ట్ చేసుకున్నాం. సో అట్లా థాట్ ప్రాసెస్ చాలా ఉంది. సో ఏంటంటే అది నాకు ఇక్కడ రీసెర్చ్ చెప్పా కదా, ఎక్స్ట్రీమ్ ఉంటుందని. జీవితం అంటే ఏంటో కనీసం తేజగాని చెప్పేసి రావాలని అట్లా ఒక డైలాగ్ డైరెక్టర్ గారికి డైలాగ్ రాసుకున్నా. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే కనీసం జీవితం నేను చెప్పేసి వద్దామని అట్లా ఒక డైలాగ్ రాసుకున్నా. మనకి సినిమా ఎక్స్పీరియన్స్ లేదు కదా, అంతా ఓన్ క్రియేటివిటీ. ఆ ఇంగ్లీష్ ఒకటి ఉంది, ఆడ ఇంటర్వ్యూకి పిలిచారు, ఆడిషన్ ఉంది రేపు రమ్మని. ఆడిషన్ ఏం చేయాలో నైట్ కూర్చుని ఆలోచిస్తే ఇంగ్లీష్ ఒకటి, ప్రాక్టీస్ కూడా లేదు, ఓన్లీ మైండ్లోనే, స్ట్రక్చర్ అంతా మైండ్లోనే. ఇంగ్లీష్ ఒకటి, ఇదేమో జీవితం చెప్పి రావాలి. అదేంటంటే ఆ డైలాగ్ రాసుకున్నా, దాన్ని కొంచెం సినిమాటిక్ రాసుకున్నా. డైలాగ్లా చెప్పాలి కదా, అది డైలాగ్లా చెప్తా చూడు. రాయుడు, నువ్వు ఈ ఊరికి పెద్ద వచ్చు, రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఒక్కటి గుర్తుంచుకో, పేరు పీలా గంగాధర, ఊరు ఒంగోలు, ఆకలిస్తే అన్నం పెడతా, ఆవేశపడ్డావా ఊపిరి తీస్తా అనుకుంటున్నావా, కాదు, ప్రాణం అంటే నాకు తీపి, అందుకే వన్స్ అగైన్, పేరు పీలా గంగాధర, ఊరు ఒంగోలు, ఆకలిస్తే అన్నం పెడతా, ఆవేశపడ్డావా వణుకు పుట్టిస్తా, రండ్రా పీలా గంగాధర, పీలా గంగాధర అంటూ వెళ్ళిపోతా. వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి రాయుడు, జీవితం అంటే యావత్ చూసి అనుభవించడమే, మనిషి అన్న తర్వాత ఎవడైనా సరే ఇటువంటి జీవితాన్ని కోరుకోవాలి, అప్పుడే జీవితం అన్న పదానికి అర్థం తెలుస్తుంది. ముందు జీవితం అంటే తెలుసుకో, ఆ తర్వాత నన్ను కాదు నా బాబుని గెలుస్తావు, లేకపోతే చేస్తావు, వస్తా, రండిరా వెళ్ళిపోతా. అట్లా చాలా దగ్గర చేస్తా. ఇది అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. ఒక చిన్న ఇన్సిడెంట్ ఇక్కడ గుర్తొచ్చిందిగా చెప్తున్నా. ఒక ఆఫీసులో ఇలా చేసి అలా వెళ్ళిపోతే అతను పిలవండి అంటే లేడు, వెళ్ళిపోయా బయటికి. ఎందుకు వెళ్ళిపోయానంటే అదొక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాడు నిజంగా వెళ్ళిపోతే అది చిన్న ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ. ఒక సినిమాలో రియల్ గా సీన్ జరిగితే ఎలా ఉంటుంది, వాడు వెళ్ళిపోతే అట్లా వెళ్ళిపోతే బాగుంటుందని వెళ్ళిపోయాను. నేను క్రియేటివిటీకి వెళ్ళిపోయా. తర్వాత వాళ్ళు ఫోన్ చేశా, సార్ ఏంది వెళ్ళిపోయావు అన్నాడు. అంటే బాగుంటుందని వెళ్ళిపోయాను సార్, ఇంకా రావద్దులే అన్నాడు. అక్కడ తేజ గారి దగ్గర సెలెక్ట్ అయ్యాను, ఇది ఒక ఆఫీస్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది, ఇంకా రావద్దు అన్నాడు. సార్ బాగుంటుందని చేశాను సార్ అన్న, మేము చెప్తే చేయాలి, నువ్వు నీ ప్రకారం వెళ్ళిపోతే ఏంటి అన్న. అట్లా చేశా తేజ గారితో. ఇది ఒక డైలాగ్. ఇంకో డైలాగు సెంటిమెంట్. సెంటిమెంట్ ఏంటంటే రియల్ గా అప్పుడు ఏంటంటే కొత్తగా హైదరాబాద్కి వస్తే, ఊరి నుంచి కొత్తగా వస్తే పరుచు కొట్టేయడం, బ్యాగ్ కొట్టేయడం అప్పుడు కొత్త. ఇప్పుడు జోక్ అయిపోయింది. ఇప్పుడు క్వార్టర్ కోసం ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. అప్పుడు ఇది ఒక డైలాగ్ రాసుకున్నా. ఇంకోటి ఏంటంటే, సార్ చాలా సెంటిమెంట్, సార్ నా పర్సు కొట్టేశారు, బ్యాగ్ కొట్టేశారు సార్, నాకు డబ్బులు ఏమో సార్, నాకు కొంచెం అన్నం ఉంటే పెట్టింది సార్ అంటే వాడు కొడతాడు. సార్ ప్లీజ్ సార్ కొంచెం మీరని చెప్పండి సార్, వాడు కొడతాడు, కాలుతో కొడతాడు. కొట్టదు సార్, నేను డబ్బులు అడగట్లేదు సార్, కొంచెం అన్నం ఉంటే పెట్టింది సార్, తర్వాత ఏం పని చేయమని చేస్తాను సార్, 4 రోజులు సార్ అన్నం తిని, ప్లీజ్ సార్ బతినాడుకుంటే మళ్ళీ కొడతారు. అరే హైదరాబాద్లో మందు కావాలంటే ఒప్పిస్తారు, అన్నం పెట్టరా, నాశనం అయిపోతారు అని చెప్పి బాధ పెయిన్కి వెళ్ళి ఇంకొకరిని అడుగుతా, సార్ కూర్చో అన్నం ఉంటే పెట్టింది సార్. ఒక రియాలిటీకి సీరియస్గా అట్లా ఒకటి రాసుకునే నేను అంత మైండ్లో అనుకోవడమే. అట్లా 3 చేశా. ఈ 3 చేయడానికి రీజన్ ఏంటంటే అంత అడ్వాన్స్గా ఉన్నానంట. అప్పుడు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలండి నేను. ఎలా సెలెక్ట్ అవుతాను సంగతి కూడా నాకు తెలుసు కూడా ముందే. ఎందుకు సెలెక్ట్ అవుతానంటే, నువ్వు ఏ సినిమా అయినది సీరియస్, కామెడీ, సెంటిమెంట్, ఈ 3 ఎమోషన్లు ఏదో ఒక ఎమోషన్ లేకుండా సినిమా ఉంటుంది, అవునా? సో సీరియస్ ఒకటి, సెంటిమెంట్ ఒకటి, కామెడీ ఒకటి, మూడిట్లో ఏదో క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. అట్లా 3 ఎమోషన్లు ఇప్పటికి కూడా నువ్వైనా సరే, ఏ ఆర్టిస్ట్ అయినా సరే, మీరు సెలెక్ట్ అవ్వాలంటే సీరియస్, కామెడీ, సెంటిమెంట్, ఈ 3 ఎమోషన్లు కలిపి చేస్తే అందులో ఏదో ఒకటి మీకు కావాల్సిన ఖచ్చితంగా ఉంటుంది ప్రతి సినిమాలో. సో అప్పుడు అలా చేశా. అప్పుడు ఏంది, 2 చేసేవాళ్ళు ఇంటర్వ్యూ, ఆడిషన్. రామానంద్ గారిని టాప్ పెద్ద యాక్టర్స్ పిండుతారు, ఇట్లా పిండి, అది మన చెరుకు రసం పిక్ ఉంటుంది కదా, అట్లా తీస్తారు ఎలాంటి యాక్టర్ అయినా. ఆయన కాకుండా మళ్ళీ ఇంకొక ఆయన ఉన్నాడు, పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు, 2 చేసేవాళ్ళు. పైకి వెళ్ళా, మళ్ళీ వెళ్ళాలి అనుకున్నా, ఎల్లో ప్యాంటు, ఎల్లో షర్టు, ఒక లేడీస్ సైకిల్ ఉండేది, అది ఇన్స్టాల్మెంట్ లో కొన్నా, అది కూడా బ్లూ కలర్. అది కూడా ఎవరి దగ్గర కొన్నా, కార్ డ్రైవర్, ఆ కార్ కేసి పెయింట్ సైకిల్ కేసుకున్నాడు అతని దగ్గర. చూడడానికి మంచి లుక్ ఉంటుంది సైకిల్. ఆ సైకిల్ ఎల్లో డ్రెస్, అంటే ఎంత మందిలో ఉన్నా మనం కనపడాలని. స్పెట్స్, సుమన్ గారు అమెరికా వెళ్ళినప్పుడు స్పెట్స్ ఇచ్చారు.
ఇప్పుడు జై సినిమాలో ఉంటుంది, మీ జై సినిమాలో క్యారెక్టర్ చేశా. ఆ స్పెట్స్ పెట్టుకుని ఈ సైడ్ కమ్మ, అది ఇట్లా కాలు మెట్టు ఉంటుంది కదా, అది మామూలు కమ్మ ఇలా ఉంటుంది, ఇది ఇలా వచ్చింది, అదొక స్టైల్. అలా పెట్టుకుని ఇక్కడ నుంచి ఇంటి నుంచి తొక్కుంటే సైకిల్, జనాలందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఓహో ఇక్కడ పెట్టకూడదు, మనం ఆడ పెట్టాలి. అప్పుడు తీసి అంత కసి అంత ఫైర్ లో ఉన్నా మరి ఆడకెళ్ళి ఇట్లా కాలు మీద కాలు వేసుకుని స్పెట్స్ పెట్టుకుని, మనం ఏం సినిమా ఎక్స్పీరియన్స్ లేదు, మన ఓన్ థాట్ ప్రాసెస్, బయట నుంచి వచ్చాం మనం. కూర్చున్నా కుప్పలు ఉన్నారు ఆడ ఆఫీస్ లో, ఈ ధనరాజు, వేణు, చంద్ర అంతా కొత్త, మనకు పరిచయం లేదు వాళ్ళు కూడా. ఒకడైతే పెద్ద పెద్ద పుస్తకం తీసుకుని చదువుతున్నాడు, ఏదో వేద మంత్రాలు చదివినట్టు. చూసా ఏంది ఇలా ఎంత చదువుతున్నారు ఏంది, మనం ప్రాక్టీస్ కూడా లేదు, ఊరికి మైండ్ లో అనుకుందే. వాళ్ళని విచిత్రంగా చూస్తున్నారు, వీడు కలజో పెట్టుకుని ఎల్లో వేసుకుని కాలు మీద కాలేసి కూర్చున్నాడు అని. ఇండస్ట్రీలో ఎవరైనా రావిస్తే లెగ్స్ నుంచోవడం ఎంత ఇది ఉందిగా, మనకు అదేం లేదు. మనం తేజ వస్తే వాట్ ఈస్ వాట్ అని మాట్లాడతాం, అదే మైండ్ లో. అక్కడ కూడా సుమన్ గారి ఇంట్లో ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడేవాడిని. మా అన్న ఆల్రెడీ 10 years నుంచి పనిచేస్తున్నాడు, నన్ను తిట్టేవాడు, ఏం నువ్వు అలా మాట్లాడతావు, ఏముంది అందులో, ఆయన మనిషి నేను మనిషి, దానికి ఎందుకు భయపడిపోయి కంగారు పడి ఉనికి, రెస్పెక్ట్ ఇస్తాం అంతే. అంత ఉండేది ఫస్ట్ లో నాకు. సరే ఇక్కడికి వెళ్ళి అయిపోయింది. తేజ గారు అక్కడక్కడ ఉన్నారు, ఆయన ఇది చిన్న చెరువులో వాటర్ లాగా ఉంది, వాటర్ పూల్ ఉంటుంది కదా, చేపలకి ఏదో వేస్తున్నారు లాగుదంట. ఆడ ఉంటే లేచి నుంచి ఉన్నారు అందరు. వీళ్ళేంద్ర ఆయన లెగ్స్ నుంచి, నేను లెగవలా, వాళ్ళేంది వీళ్ళు లెగవట్లేదని వాళ్ళు నన్ను విచిత్రంగా చూస్తున్నారు. సరే ఓవరాల్ గా అయిపోయింది, సెలెక్ట్ అయ్యి జై సినిమా, అట్లా ఫస్ట్ సినిమా. సో పిల్ల నీకు ఫస్ట్ మూవీ అయితే చాలా సక్సెస్ఫుల్ గా, అంటే ఎవరికి లేని థాట్ తోటి ఐడియా వేసి ఓకే కొట్టేసావు. మీరు ఇందాక అన్నట్లు థాట్ ప్రాసెస్ అన్నావు, ఆ ఏజ్ లోనే ఈ ప్రపంచం ఏంటి, ఈ కార్లు ఏంటి, ఈ గాలి ఏంటి, ఫ్యూచర్ ఏంటి, అంటే ఈ ఆకాశం ఏంటి, ఏదో చెప్తున్నారు. అంటే ఏముంది దాని తర్వాత, ఏముంది దీని ముందు, ఏముంది, ఎందుకు ఇంత పరుగులు చేస్తున్నారు అన్నావు. అదంతా ఉంది కాబట్టి నేను ఎవరితో అయినా కూడా మాట్లాడుతున్నాను. మరి ఇంత థాట్ ప్రాసెస్ ఉంది, ఇంత థాట్ ప్రాసెస్. నీకు ఒక చిన్న కామెడీ నేను చెప్తాను, ఇది గుర్తొచ్చింది కాబట్టి. ఈ ముందు ప్రపంచం ఏంటి, ఇదేంటి ఆల్రెడీ ఆడియన్స్ అనుకుంటారు ఇక్కడికి పిక్చర్ టూ పోయిందని, జనరల్ గా అనుకుంటారు ఎవరైనా. అయితే బిర్లా సినిమా చేసింది ప్రభాస్ గారు, మెహర్ రమేష్ గారు, అక్కడ కొంచెం బాగా క్లోజ్ ఆయన. మెహర్ ఇట్లా సో వచ్చి నీ గోల్ ఏంద్రా ఇది అడిగాడు. ఆయన అడిగితే ఆయన చెప్పే ఇట్లా మన జీవితం అంటే ఏంటో ముందు తెలుసుకుని ప్రపంచాన్ని చెప్పాలి. అప్పుడు కొంచెం అది ఇంకొంచెం కామెడీగా చెప్పి, అప్పుడు ఆయన అప్పుడు కొంచెం కామెడీగా ఉండేది, ఇంకొంచెం కామెడీగా ఉండేది. ఎట్లా అంటే పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి మన అడవిలో ఉంటారు కదా ట్రైబల్స్, అంటే బయట ప్రపంచం తెలియని వాళ్ళకి, ప్రతి ఒక్కడికి పీలా గంగాధర్ అంటే ఎవరో తెలియాలి. అంటే ఆల్మోస్ట్ ఒక దేవుడు అంత నేను అంత అది గోల్ అని చెప్పాను. అది ప్లస్ జీవితం తెలుసుకుని జీవితం చెప్పాలి, దేవుడిని బతుకుండగానే చూడాలి, ఇలా ఆయన చెప్పా. అది సీరియస్ మనకి, కానీ చెప్పే విధానం ఉంది, కానీ లోపల ఇంటెన్షన్ ఒక ఆధ్యాత్మిక ఉంటుంది కదా. ఇప్పుడు రామలక్ష్మి చెప్తారు కదా, స్పిరిచువల్ గా మనం వెళ్ళొచ్చు, తెలుసా మీకు? తెలుసు. నేను చెప్పింది కామెడీగా ఉన్నా, నువ్వు నిజంగా అది దేవుడిని బతికుండగానే చూడొచ్చు. ఎలా చూడొచ్చు అంటే, నువ్వు మెడిటేషన్ చేస్తే నీ సోల్ బయటకు వస్తుంది, అది కరెక్ట్ చేయకపోతే సోల్ వస్తుంది, నువ్వు ఇక్కడ అవుట్ అవుతుంది, ఇక్కడ పోతావు. ఆ స్టేజ్ కూడా వెళ్ళా నేను. వెళ్ళి మధ్యలో ఆత్మ బయటకు వచ్చింది, ఇంకా మళ్ళీ రాకపోతే లేపుతాడు మనని, ఇప్పుడు వద్దునైనా అది లాస్ట్ లో చేద్దాం అని దాన్ని పక్కన పెట్టేశా. సో మెహర్ రమేష్ గారికి చెప్తే ఆయన ఏం చేశాడు, సునీల్ గారికి, అనుష్క గారికి, వీళ్ళందరికీ చెప్తున్నాడు. సునీల్ గారు వేణుమాల్ సంథింగ్ ఎవరు అన్నారు, తగ్గిపోద్ది, పెద్ద ప్రాబ్లం కాదు, కరెంట్ తీగ పట్టుకుని తగ్గిపోద్ది అన్నాడు. అట్లా కామెడీ జరిగింది. అదొకటి. జోష్ సినిమాకి, జోష్ కి దిల్ రాజు గారు బాగా క్లోజ్. ఆ టైంలో దిల్ రాజు గారు జై సినిమా నుంచే పరిచయం. జై సినిమాకి ఆయన అప్పుడు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు. అయితే తేజ గారు దిల్ రాజు గారికి పరిచయం చేశారు, వీడు మంచి టాలెంటెడ్ అని ఆర్టిస్ట్ పరిచయం చేశారు. అప్పటి నుంచి పరిచయం నేను. దాని తర్వాత పరుగు సినిమాలో నేను కూడా వన్ ఆఫ్ ది ఫ్రెండ్. నేను నాకు డబ్బులు అడ్వాన్స్ ఇచ్చారు, రేపు బయలుదేరి టికెట్లు ఇస్తారు. లాస్ట్ మినిట్ లో ఏదో శ్రీనివాస్ రెడ్డి గారు, సునీల్ గారు సంథింగ్ డేట్స్ ఏదో, దానివల్ల క్యాన్సిల్ అయింది లాస్ట్. అయిపోయింది జోష్. దాని తర్వాత జోష్, జై, పరుగు, దాని తర్వాత జోష్. అప్పటి నుంచి ట్రావెలింగ్ తెలుసు నేను. ఆయనకి డౌట్, ఏంటంటే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు, ఎందుకు సంథింగ్ అది బాగా ఇంట్రెస్ట్. నేను లైవ్ లో కూడా కామెడీ చేస్తా, స్పాంటినియస్ కామెడీ చేస్తా. నీ గోల్ ఏందా చెప్పు. ఆయన అంటే ఒక లైఫ్ ఇచ్చేద్దాం అన్నట్టుగా అడిగాడు ఫ్లోలో. మనకి బై బర్త్ ఉంది కదా బ్లడ్ లో, గోల్ అంటే ఇదే అని చెప్పి బతికుండగా దేవుడు కూడా ఇదే అన్న. చెయ్యి వెనక్కి తిప్పి 4 గుద్దులు గుద్దాడు.
పిచ్చిది. అందుకే నీకు ఇంటికి ఎదగలేదు నువ్వు అనుకున్నాడు ఆయన. ఉన్నది చెప్పా, ఈ సినిమాలు ఎదగాలి ఉంటది. యా ఓకే, జోక్స్ ఆ పాట అలా అయిపోయింది. జోక్స్ పక్కన పెడదాం, సీరియస్. స్టార్టింగ్ మీరు జై చేసినప్పుడు అదే జై సినిమాకి ఆడిషన్కి వచ్చిన మీతో పాటు చమ్మక్ చంద్ర కావచ్చు, ధనరాజు కావచ్చు, వేణు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. వేణు సక్సెస్ఫుల్ గా ఆర్టిస్ట్ అయిపోయాడు, డైరెక్టర్ కూడా అయ్యాడు. చంద్ర తెలుసు, చమ్మక్ చంద్ర నవదీప్ ఫస్ట్ మూవీ. సో ఒక రకంగా చెప్పాలంటే అప్పటికి ఆ సినిమా తోటి నీకు వచ్చిన పేరు కూడా వాళ్ళకి లేదు, వాళ్ళు ఎవరికి కూడా. నువ్వే సీనియర్ వాళ్ళతోటి. బట్ ఈ రోజు మాత్రం వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఎందుకు మీరు ఇంత వాళ్ళతో పాటు సమానంగా వెళ్ళలేకపోయారు? మీకున్న టాలెంట్కి, నీకున్న కామెడీకి, నీకున్న స్పాంటినిటీకి ఇంకెక్కడో ఉండాలి. వాళ్ళెవరికి స్పాంటినిటీ లేదు, నీకుంది. ఏంటి థాట్ ప్రాసెస్ ఎక్కువైపోయిందా, లేకపోతే మీరు అన్నట్టు ఆ పిచ్చ ఎక్కువైందా? దేనికోసం మీరు ఇంకా ఆ రేంజ్లో వాళ్ళకి సమానంగా లేరు? వాళ్ళతో సమానంగా స్టార్ట్ చేసిన కెరీర్ని, వాళ్ళకన్నా ఎక్కువగా ముందుగానే సక్సెస్ చూసిన మీరు వాళ్ళకి సమానంగా ఎందుకు లేరు? ఎందుకు వెనకపడిపోయారు మీరు? ఇందులో ఒక పాయింట్, వాళ్ళకి లేకపోవడం కాదు, వాళ్ళు అల్టిమేట్ టాలెంటెడ్. వాళ్ళు టాలెంటెడే, బట్ వాళ్ళకన్నా ముందే నీకు పేరు వచ్చింది జై సినిమా నుంచి. వాళ్ళు అల్టిమేట్ టాలెంటెడ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవకాశం రావడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. ఆ నిలబెట్టుకునే ప్రాసెస్ లో చాలా చాలా దారులు ఉంటాయి. ఆ దారుల్లో ఏంటంటే నేను చెప్పా కదా, ఇట్లా ఓపెన్ గా మాట్లాడడం. ఇప్పుడు గబుక్కన చిన్న ఎగ్జాంపుల్, కొంచెం చిన్న చిన్న సినిమాలు ఉంటాయి, కొన్ని సినిమాలు నేను ఆ సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేసి ఉంటా. సినిమా ఎలా ఉందని అడిగాను అనుకో, ఏం లేదని చెప్పేస్తా. ఎందుకంటే అలా చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల రిలేషన్ పోద్ది, మళ్ళీ పిలవడు. అది పెద్ద ప్రాబ్లం కదా, ఎప్పుడు జరగలేదు. కానీ అంటే నా మైండ్ సెట్ అలా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు చెప్పకపోతే అతను మనం మోసం చేసినట్టు, చెబితే జాగ్రత్త పడచ్చు. నేను ఏమంటున్నానంటే ఓవరాల్ గా నువ్వు ఏం చేసినా లైఫ్ అనేది ఇంపార్టెంట్. మనకు జీవితం ఉంది, చచ్చిపోతే ఏం లేదు. ఆ బతుకున్న సేపు రియల్ గా బతకాలి. ఆ జీవితానికి ఒక అర్థం ఉండాలి. ఫేక్ గా, డ్రామాగా. అంటే మీరంటే స్ట్రైట్ గా చెప్పండి, మీరు రియల్ గా బతకడం మీ ఉద్దేశం ఏంటి? వాళ్ళు రియల్ గా బతకలేదు, మీరు రియల్ గా బతుకుతున్నారా? మీరు అంతే, మీకు ఛాన్స్ రావట్లేదా? పాయింట్ అది కాదు. అందరికి అనుగుణంగా మనం వెళ్ళాలి. తొందరగా సక్సెస్ రావాలంటే అందరికి అనుగుణంగా అలా ఎవరికి తగ్గట్టు వాళ్ళు అలా వెళ్ళాలి. అలా అలా వెళ్ళకపోవడం అయి ఉండొచ్చు ఒకటి. ఇంకోటి, నాకు కొంచెం లేజీ, బద్ధకం అనేది అదొక వీక్నెస్ ఉంది, అదొక ప్రాబ్లం ఉంది. అదొకటి, టయానికి కష్టపడకపోవడం ఒకటి. ఇంకోటి అసలు అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే తలరాదు టైం. ఆ టైం నాకు రాలేదనుకున్నా. వాస్తవంగా అయితే అది మెయిన్ పాయింట్. ఎందుకంటే సరైన టైంలో హిట్ పడాలి. హిట్ పడినప్పుడు దాన్ని వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఆ టైంలో వెళ్ళాలి. అవి నేను కరెక్ట్ గా వెళ్ళకపోవడం వల్ల మిస్టేక్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను. మీరు అన్నట్లు ఇప్పుడు నాకు ఉయ్యాల జంపల హిట్ పడింది, పెద్ద హిట్. అది చాలా పెద్ద హిట్, చాలా పెద్ద రికగ్నైజ్. ఆ టైంలో నాకు మళ్ళీ తర్వాత గోవిందరందరూ వాడు రామ్ చరణ్ గారితో చేశాను. అందులో మంచి క్యారెక్టర్. అసలు రామ్ చరణ్ తో నువ్వా నేను టోప్ అన్నట్టుగా ఇంగ్లీష్ నాకు మాట్లాడు. అది రామ్ చరణ్ గారితో మాట్లాడు. ఆ మెయిన్ బిట్ ఎడిటింగ్ లో పోయింది. ఇంకొక బిట్ ఉంటది సినిమాలో ఉంది. ఇప్పుడు కృష్ణవంశీ గారు ఇప్పుడు కూడా లైక్ చేస్తాను దానికి. ఆయన మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కృష్ణవంశీ గారు రామ్ చరణ్ గారికి పరిచయం చేశారు. మంచి టాలెంటెడ్, నేను ఇంగ్లీష్ చేసి చూపించా. ఆయన కొన్ని ఇచ్చాడు, దీన్ని ఇంకొంచెం వేరేగా వాడుకోవచ్చు. చాలా లైక్ చేస్తాడు. మేమందరం రామ్ చరణ్ గారు, నేను, ఉపాసన గారు అందరం క్రికెట్ ఆడేవాళ్ళం. అట్లా అది బాగా ఇంపాక్ట్ ఉంది. సో నేను ఇది వాళ్ళలాగా రాకపోవడం ఏంటంటే టైం అంతే. మీరు టైం అంటున్నారు, నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీరు నాకు టైం రాలేదు కాబట్టి మీరు అంటున్నారు. మీరు ఒంగోలు కదా మీరు ఉండేది? ఒంగోలులో మీరు ఎప్పుడు దాకా ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? అదే నేను 19 ఏజ్ లో వచ్చేసారు. మీరు కరెక్ట్ గా వచ్చిన టైంలో సాయంకాలం 6 దాటితే కరెంటు పోద్ది, కరెంటు పోతే అక్కడ మర్డర్ జరుగుద్ది అనేది ఒక నానుడు ఉంది. ఖచ్చితంగా కరెంటు పోయిందంటే ఎవరో ఒకరు లేచిపోతారు అనేది అయితే అలాగే చేశారంట అప్పుడు. సో మీరు మధ్యలో మీరు బ్రేక్ రావడానికి కారణం, మీరు ఆ కరెంటు పోతే ఎవరైతే మర్డర్స్ చేస్తారో ఆ బ్యాచ్ లో కూడా, ఆ వర్గంలో మీరు కూడా బాగా పనిచేస్తారంటే అది ఎంతవరకు వాస్తవం? నేనేం పని చేయాలి అట్లే సేపు నాతో మాట్లాడతాను. అలా కాదు, కరెంట్ పోయేది. నేను సీరియస్ గా అడుగుతున్నాను. మీరు ఏదైతే ఒంగోలులో ఉన్నారో, మీరుండే ఏరియా చెప్పండి. మీరుండే ఏరియా అది చాలా లాయర్పేట. అది లాయర్పేట అనేది దొంగతనాలకు కానీ అప్పుడు మర్డర్స్ ఎక్కువ జరిగేదండి ఆ ఏరియాలో. మీరు అదే ఏరియా నుంచి వచ్చారు కదా. మీరు ఆ వర్గంలో కూడా సీరియస్ గా పనిచేస్తారని చెప్తారు. ఏం లేదు, మీ ముందు కూడా 2-3 కేసులు ఉన్నాయి, జైలుకి కూడా వెళ్ళారంటారు. కేసులు ఒక కేసు నెక్స్ట్ ఉండబోద్ది, అది నీతోనే. లేదా కెమెరామెన్ ఈయన వేసేస్తా, నిన్ను వేసేస్తే పని అయిపోద్ది. అంటే నువ్వు ఆన్సర్ ఇంకోటి చెప్తావు, ప్రోమోకి వాడదాం అనుకున్నాను సార్. నువ్వు వేరేది. నేను ఏం చెప్పా నీకు స్టార్టింగ్ చెప్పా,
పీలా గంగాధర్ ఇట్స్ ఎ బ్రాండ్. ఈ ఫేక్లు ఈ ప్రోమోలు ఇవన్నీ ఉండవు. నీకు ఇంటర్వ్యూ ముందు కూడా చెప్పా, ఫేక్ తమ్నైల్ పెట్టద్దు, ఏదైనా రియాలిటీ న్యాచురాలిటీ ఉన్నది ఒక జీవితం, దాన్ని సరిగ్గా వాడుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను సీరియస్ కడతాను. సో జోక్ ఇది సీరియస్ కడతాను. మీరు ఇందాక టైం అన్నారు. జనరల్ గా మనకి ఎన్ని కష్టపడ్డా కూడా టైం కలిసి రాదు కాబట్టి మీరు అంటున్నారు. అంతే టైం. కానీ నేనంటాను మీకున్న పెద్ద మైనస్ లేజీ అని మీరు కూడా ఒప్పుకున్నారు. అది ఎందుకంటే నేను కూడా మీతో యాక్ట్ చేసిన కూడా నాకు తెలుసు. మీరు చిన్న డైరెక్టర్ కాదు, పెద్ద డైరెక్టర్ కాదు. తేజ కూడా ఒక ఇన్సిడెంట్ కూడా నాకు గుర్తుంది. మీరు ఫిల్మ్ సిటీలో ఒక షూటింగ్ జరిగేటప్పుడు మీరు మీ కొలీగ్స్ తో కాకుండా ఫైటర్స్ తోటి మీరు నైట్ సిట్టింగ్ కూర్చొని అర్ధరాత్రి వరకు తాగేసి మార్నింగ్ అయ్యేసరికి వాళ్ళు షూటింగ్ వెళ్ళిపోయారు, మీరు లేవలేకపోయారు. మీ ఫోన్లు వస్తున్నాయి, మీ ఫోన్ అప్పుడు స్విచ్ ఆఫ్, మీరు ఫుల్ డ్రింక్ చేసి పడుకున్నారు. ఎప్పుడో మీరు 11ంటికి మెలుకు వచ్చి మీరు వెళ్ళారు. డ్రింక్ ఏం చేయాల చేశారు వాళ్ళతో పాటు. అవును, నాకు డ్రింక్ అలవట్లేదు. ఇప్పుడు అంటే ఎప్పుడన్నా రేర్ గా ఉంటుందా? జనరల్ గా తేజ్ అంటే అందరూ భయపడతారు. పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా సరిగ్గా యాక్ట్ చెప్పితే కొడతారు, ఆయన కొట్టి తీసుకోండి వాళ్ళు పెర్ఫార్మెన్స్. అలాంటి తేజతో కూడా మీరు ఇన్ టైంకి వెళ్లకుండా ఆయన చేత ఆయన్ని కూడా మీరు ఇబ్బంది పెట్టారు. సో ఇలాంటి ప్రవర్తన మీరు సరిగ్గా అవకాశం రాకపోవడానికి కారణం కాదా? అసలు కాదా? అది నా పర్సనల్ గా నాకుంటది కానీ కాదు ఎక్కడన్నా 1-2 చోట్ల తప్పితే ఇండస్ట్రీలో ఆ ప్రాబ్లం నేను చేయలేదు. అంటే నేను ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరికి భయపడరు అంటున్నాను. మీరు ఎక్కడో నెగ్లిజెన్సీ ఉంది అంటే నెగ్లిజెన్స్ మీరు అన్న థాట్ ప్రాసెస్ ఎక్కువైపోయి మీకు అంటే ఎవరైనా ఒకటే అంటే ఇప్పుడు పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, రాజమౌళి గారు ఉన్నారు, లైక్ ఆయన ఒకటే అనుకోవడం మనిషిగా ఒకటే కావచ్చు. అర్థమైంది. నేను లేజీ అని ఎందుకు అన్నానంటే నేను ఈ సెట్ కి టైంకి వెళ్ళక ఆ ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడన్నా 1-2 దగ్గర ఎప్పుడో ఒకసారి తప్ప అదేం ప్రాబ్లం. అది ఎక్కడో 1-2 నేను మీతో హంగామా చేశాను, అది వేరయ్యా. మన ఫ్రెండ్షిప్ దాన్ని వేరే. నా ఫ్రెండ్షిప్ నా గురించి చెప్పారు, మీరు అన్ని టీంలో సీరియస్ అన్నా. సీరియస్ గా అడుగుతున్నాను నేను. కారణం కాదా? కారణం కాదు 65 సినిమాలు చేసి నేను అది కారణమైతే 60 సినిమాలు చేస్తానా ఇప్పటికీ నాకు సినిమా. మీరు అది లేకపోతే మీరు 2.5 చేసేవాళ్ళేమో, ఎవరికి తెలుసు. నేనేం చెప్తున్నాను, అది కాదు ప్రాబ్లం అసలు. అది మన క్లోజ్ కాబట్టి వస్తుంది, అందరి దగ్గర ఎందుకు వస్తుంది? అసలు నేను సినిమాలు చేసేవాడిని కాదు. అది ఇంకా నీకు ఎవరిని అడిగినా చెప్పేస్తాడు ఇటు లేటుకు వస్తాడని. అది లేదు ప్రాసెస్. నేను లేజీ ఎందుకు అన్నానంటే ఒక సినిమా హిట్ పడినప్పుడు ఆ హిట్ ని పట్టుకొని ఫుల్ హార్డ్ వర్క్ చేయాలి, అన్ని ఆఫీస్ జరగాలి. నేను అవి కొన్ని చేయలే టయానికి. అంటే ఒకటి హిట్ పడినప్పుడు దాన్ని ప్రతి ఆఫీస్కి కలవడం, అంటే తిరగాల్సిన టైంలో తిరగకపోవడం, అంటే ప్రాపర్ గా అట్లా. అది నేను దాన్ని లేజీగా అంటున్నా. అంటే దాని అవకాశాన్ని వాడుకునే విధానంలో అక్కడ కొంచెం లేట్ ప్రాసెస్ చేసాను. మధ్యలో 2-3 సార్లు ఇంకో బిజినెస్ పెట్టా, ఆడ 1 year చేశా. అంటే అదొక చిన్న కొన్ని రాంగ్ స్టెప్స్ కొన్ని. అట్లా కొన్ని మనం ఇప్పుడు ఇట్లా ఓపెన్ గా మాట్లాడు చూడు, అట్లా కొన్ని ఓపెన్ గా మాట్లాడడం వల్ల కొంతమంది దగ్గర నేను రిపీట్ ట్రావెల్ అవ్వకపోవచ్చు. సరే, ఓకే, అది 1-2 పాయింట్స్. సో చంద్ర, వేణు వీళ్ళంతా మీతో పాటు ఈక్వల్ కదా, మీరంతా ఫ్రెండ్స్. సో జబర్దస్త్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్, చాలా మందికి లైఫ్ ని ఇచ్చింది. అది కూడా మీరు స్టార్టింగ్ లో ఉన్నారు, మీ తర్వాత చేసిన వాళ్ళు కూడా ఈ రోజు స్టార్లు అయి ఉన్నారు మీ తర్వాత. సో జబర్దస్త్ లో మీరు స్టార్టింగ్ లో మీరు యాక్ట్ చేస్తున్నారు, అంటే వేణు టీమ్ లో మీరు అన్ని టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నారు. మీరు అలాంటి జబర్దస్త్ ని ఎందుకు వదిలేసుకుని వచ్చారు? ఎందుకు మీరు కంటిన్యూ చేయలేకపోయారు? మీరు చేసా ఒక 50 ఎపిసోడ్లు చేసా. 50 ఎపిసోడ్ 7 సంవత్సరాలు షో వస్తుంది, మీరు 50 ఎపిసోడ్ గురించి చెప్తున్నా. నేను 50 ఎపిసోడ్ చేసా, తర్వాత చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నేను చెప్పాను కదా, అంటే అందరికి అనుగుణంగా ట్రావెల్ అయ్యాలి. నచ్చకపోయినా ఇండస్ట్రీలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే అందరికి అనుగుణంగా ట్రావెల్ వెళ్ళాలి. నేను ఇప్పుడు సెట్ అయ్యా, ఇప్పుడు సెట్ చేసుకున్నా. అట్లానే మన పర్సనల్ క్యారెక్టర్ నేను చంపుకోను, దానికి సెటప్ చేసుకున్నాం. పక్కన మనం బాధ పెట్టద్దు, నచ్చినా నచ్చకపోయినా మనం గుడ్ విల్ గా ట్రావెల్, నచ్చకపోతే కూల్ గా మనం సైడ్ అయిపోవాలి. సో అది దానివల్ల నేను ట్రావెల్ అవ్వలేకపోయా. మీరు సినిమాకి దీని రెండు కంపేర్ చేస్తున్నారు. స్టార్టింగ్ స్టేజ్ లో మనకి అమౌంట్ అంత వచ్చేది కాదు, అమౌంట్ ఇచ్చేవాళ్ళు కాదు. జబర్దస్త్ లో అమౌంట్ వాళ్ళంతా నీకు ఫ్రెండ్సే కదా? ఫ్రెండ్స్ అయినా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండేవి. తక్కువ వచ్చేది అమౌంట్ తక్కువ వచ్చేది. నాకేమో ఫైనాన్షియల్ ప్రాబ్లం. అంటే చాలా మంది ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఎన్ని అప్పులు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా అది బయటకు చెప్పుకోకుండా ఫ్రీగా చేసుకుని, కొంతమంది వాళ్ళ సొంత ఖర్చు వాళ్ళు పెట్టుకుని రకరకాలుగా ఉంటుంది. నాకేంటంటే ఒక విధంగా చెప్పాలంటే కాన్ఫిడెంట్ అయి ఉండొచ్చు, నేను మంచి యాక్టర్ని, నాకు టాలెంట్ ఉంది, ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ.
విషయం ఉంది నా దగ్గర, మ్యాటర్ ఉంది నా ఫీలింగ్ అయ్యో అది కూడా మిస్టేకే ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే రకరకాల కారణాలు అట్లా పెద్దగా నేను దాని మీద ఇంట్రెస్ట్ పెట్టగా అంత ట్రావెల్ అంతే అంతే తప్ప. తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు, తర్వాత ఎవరన్నా పిలిస్తే వెళ్తా, మధ్యలో ట్రై చేసి కొన్నిసార్లు ఆ కాంపిటీషన్ ఎక్కువైపోయి అట్లా సంథింగ్. తర్వాత నేను షూటింగ్ లో అది మనం షూటింగ్ కంటిన్యూ చేసుకుంటూ దాన్ని చేయలేం, ఏదైనా ప్రాపర్ గా దానికోసం సెటప్ చేయాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్, ఫైనాన్షియల్ దాని మీద స్టార్టింగ్ లో ఉండదు, కొంచెం క్లిక్ అయ్యే వరకు నువ్వు ఫైనాన్షియల్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు జబర్దస్త్గా అట్లా. కొంతమంది టైం, ఆది ఉన్నాడు, ఆదికి చాలా ఈజీ కాదు, తొందరగా అది లక్ ఫేవర్ చేయాలి. ఇప్పుడు రాకెట్ రాఘవ ఉన్నాడు, ఆయన ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు, ఆదికున్నంత హైపు దానికి అంటే అతను హార్డ్ వర్కర్, అది అది రావాలి, అది టైం అంటావు, అతనుకున్న రైటింగ్ స్కిల్స్ సంథింగ్ ఏదో అట్లా. ఇది కాకుండా పర్సనల్ గా కెరీర్ ని మీరు పర్సనల్ గా లింకప్ చేసి, అంటే మీరు ఒక 2-3 ఎఫ్ఐఆర్లు పెట్టుకొని సీరియస్ గా కెరీర్ సాగుతున్న వేళ ఆ ఎఫ్ఐఆర్ ఆ అమ్మాయితో లవ్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, బ్రేకప్ కావండి, ఇట్లా మీరు ఒక వేళ వెళ్ళిపోయారు మీరు, పర్సనల్ నాకు కూడా తెలుసు, అది కూడా కారణం కాదా? మీ పర్సనల్ గా మీ లవ్ అఫైర్ ని మీ కెరీర్ కి లింక్ చేసుకొని మంచి అవకాశాలు వస్తున్న టైంలో మీరు ఆ అవకాశాల కోసం వెళ్లకుండా టైం ఎక్కువ మీరు ఇట్లా అఫైర్స్ తోనే మీరు టైం వేస్ట్ చేస్తారని నా పర్సనల్ నా ఒపీనియన్. దాని మీరు ఏం సంబంధం? లేదు అసలు అది దానికి ఇండస్ట్రీకి సంబంధం లేదు. జనరల్ మనం ఇప్పుడు క్రికెట్ ఆడతాం, ఏదైనా ఎవరికో ఒకటి ఉంటది, స్పోర్ట్స్ అనో, కొంతమంది సినిమాలు చూడడం ఎక్కువ ఇష్టం ఉంటది, అట్లా రకరకాలు ఉంటాయి. అది జనరల్ చెప్తా, దానికి ఇండస్ట్రీ ఎఫెక్ట్ ఇచ్చే అంత అయితే ఏం లేదు, అదైతే ఏం లేదు. జనరల్ మనం మధ్యలో ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది, ప్రతి ఒక్కరికి ఉంటది, ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది, అది ఫెయిల్ అవుతుంది, సెక్స్ అవుతుంది, ఎవరికైనా జనరల్ 1-2 ఉంటుంది. మీరు తరచుగా మీరు అదే పనిగా మీరు అది అంత పర్సనాలిటీ కాదు, అంత గ్లామర్ కాదు, అది నీకుంది, నాకు తెలుసు ఆ విషయం. నువ్వు టాపిక్ ని మార్చొద్దు, నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. టాపిక్ పెళ్ళైనోడివి, నేను నీ సంగతి అడుగుతున్నాను, ఎందుకు అది ఎక్కడన్నా కెరీర్ కి ఎఫెక్ట్ చూపించింది? ఏం లేదు అసలు, అట్లాంటిది ఏం లేదు. జనరల్ గా ఉంటది, జనరల్ ఒక లవ్ ట్రాక్ ఉంటది, మధ్యలో అది అప్సెట్ అవుతుంది. డీప్ ఏం లేదు, డీప్ కొంచెం ఒక్కొక్కసారి వెళ్తుంది, అది సెట్ కాదు, మైండ్ సెట్, వాళ్ళ మెంటాలిటీ మన మెంటాలిటీ కొంతకాలం ట్రావెల్ అయిన తర్వాత వర్కౌట్ కాకపోవచ్చు, మన మైండ్ సెట్ కి వాళ్ళ మైండ్ సెట్ కి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు లేడీస్ కి ఎట్లా అంటే వాళ్ళకి ఇంత డబ్బులు ఉండాలి, ఇంత బిల్డింగ్ ఉండాలి, ఇంత ఉండాలి, ఇంత ఏదో కొన్ని ఉంటాయి, అవి స్టార్టింగ్ స్టేజ్ లో ఉండదు. స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటుంది అంటే నీ టాలెంట్, నీ క్యారెక్టర్ ఇవి ఉంటాయి, వెళ్ళే కొద్దీ ఓపెన్ అయిపోతాం. ఓపెన్ అయినప్పుడు స్టార్టింగ్ లో మనం యాక్ట్ చేస్తాం, వాళ్ళు యాక్ట్ చేస్తారు, అది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. వెళ్ళే ప్రాసెస్ లో అంతా ఓపెన్ అయిపోతాం, ఈడేముందులో బొంగు నేనేముందు, అది ఓపెన్ అయిపోవడం వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మొత్తం కొలాప్స్. దాన్ని బ్యాలెన్స్ కూడా అంటే మనం అదే కాదు, లైఫ్ లో కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి వాస్తవంగా. ఇంకొక నాకు బాగా గుర్తు, మన కెరీర్ స్టార్టింగ్ లో నువ్వు ఒక మూవీకి జనరల్ గా అందరూ అసిస్టెంట్స్ ని జెంట్స్ ని తీసుకెళ్తారు, నువ్వు ఏకంగా నీ అసిస్టెంట్ ఒక అమ్మాయిని తీసుకెళ్ళావు. ఆ ఇన్సిడెంట్ గుర్తుందా మీకు? ఒక అమ్మాయిని అసిస్టెంట్ కి తీసుకెళ్ళావు. ఉంది, అది కొంచెం చిన్న వైరల్ అయింది ఇండస్ట్రీలో, చిన్న స్మాల్ వైరల్ అయింది. అది నాకు కెరీర్ పరంగా అది ఎఫెక్ట్ అట్లాంటి, అంటే నేను మీ అప్రోచ్ అంటున్నాను, పాయింట్ చిన్న కామెడీ ఇన్సిడెంట్ లాగా. నేను చెప్పా కదా, RGV కన్నా తోపు థాట్ ప్రాసెస్. అయితే అప్పుడు ఏంటంటే నేను జనరల్ గా షూటింగ్ కి వెళ్తేప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆమె రోజు సాగు కొడుతుంది, నన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదా. ఇది సెకండ్. ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ నేను ఫైనాన్షియల్ పూర్, జై సినిమా అయిపోయిన తర్వాత ఏదో చేస్తున్నా, డబ్బులు రావట్లా. జై సినిమా అప్పుడు చిన్న సినిమాలకి డబ్బులు ఎంత అడగాలో తెలియదు, ఏం తెలియదు, డబ్బులు వచ్చాయి కదా పెద్దగా. సరే అయిపోయింది, ఫైనాన్షియల్ బాగా టైట్ అవుతుంది. ఆ ప్రాసెస్ లో ఒక ఆర్టిస్ట్కి అసిస్టెంట్కి వెళ్ళేవాడు నేను. ఎందుకు వెళ్ళేవాడు అంటే అలా వెళ్తే షూటింగ్ లో ఉండొచ్చు, క్యారెక్టర్ డైరెక్టర్ క్లోజ్ అవ్వచ్చు, ఈ యాక్టర్ మనకి హెల్ప్ చేస్తాడేమో అని. ఆర్టిస్ట్ అయిన తర్వాత వెళ్ళేవాడు, నేను ఇంత చేసిన తర్వాత వెళ్ళా. కట్ చేస్తే ఆ సినిమాకి పూరి గారు ఓపెనింగ్ వచ్చారు. అరే నువ్వేంద్ర, నేను ఇంత చేసిన తర్వాత నువ్వేంద్ర ఎలా వచ్చావు అన్నాడు. ఏం సార్ షూటింగ్ అయినప్పుడు అసిస్టెంట్ కదా, షూటింగ్ ఉంటే నేను అసిస్టెంట్ పెట్టుకుంటా. అసలు ఇప్పుడు ఫారెన్ లో ఉంటారు చూడు ఓపెన్ లాగా, అట్లా అప్పుడే అలా ఉండేవాడు. అట్లా అసిస్టెంట్కి వెళ్ళే టైంలో ఇంకో లేడీ ఆర్టిస్ట్ ఒక అసిస్టెంట్ ఉంది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి నేను ఆర్టిస్ట్ అందరికి చెప్పేవాడు, మావాడు అసిస్టెంట్ అని. అప్పుడు కొంచెం పిల్లకి ఉండే హెయిర్ లాంగ్ ఉండేది. అట్లా ఒక అమ్మాయి పరిచయం.
ఆ అమ్మాయి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నేను ఇట్లా చేయలేను, మానేస్తాను అది అంది. నేను వర్క్ కావాలని. సరే ఓ పని చేయి, నాకు అసిస్టెంట్గా రా అన్న. నీకు వస్తే అనుకోరా అని. ఏమనుకునేది ఏముంది, నేనేమని చేస్తే నీకు నీకు మిస్టేక్ తప్ప వాళ్ళు వీళ్ళు అనుకుంటే ఎందుకు, డబ్బులు కావాలి, నీకు పని కావాలి, రా అన్న. కట్ చేస్తే జగడం సినిమా సుకుమార్ గారిది. ఓకే. ఆ రోజు కనీసం ఈ గిన్నెలు క్లీన్ చేసే ప్రొడక్షన్ వాళ్ళు కూడా లేడీస్ లేరు. ఓకే. ఈ అమ్మాయి ఏమో జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని మంచి కసక్లాగా వచ్చింది. మీరు అసిస్టెంట్ తీసుకెళ్లారు అమ్మాయిని? నేను వెళ్ళిపోయి ఆమె లేటుగా వచ్చింది. వస్తే సెట్ ఇదేవో ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు అని టీలాగా రచించు. అసలు వాడేవాడంటే నా చిన్న క్యారెక్టర్ అందులో ఆ క్యాంటీన్ లో. ఇంకా చూడు సెట్ ఆగమైంది. ఈ ధనరాజు వేణు వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఇంకొంచెం హైప్ చేశారు. హైప్ చేసి అడవుడు చేసి ఈ పిల్లగాడికి అసిస్టెంట్, లేడీ అసిస్టెంట్ అని అది పెద్ద ఇష్యూ అయిపోయి సుకుమార్ గారు కాసేపు షార్ట్ ఆపి, ఏందిరా ఇదంటే, సార్ అమ్మాయికి ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ అంట, కొంచెం క్యారెక్టర్ ఉంటే చెప్పండి సార్. అరే వీడు రివర్స్ నన్ను క్యారెక్టర్ అడుగుతున్నాడు రా అని ఆయన ఫుల్ కామెడీ సెటప్ అయిపోయి అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏంది వీడు చిన్న 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 క్యారెక్టర్ వేసుకున్నప్పుడు లేడీ అసిస్టెంట్ ఏంటి అని. ఏముంది అందులో, డబ్బులు ఇచ్చుకున్నా నేను, నాకే 700 ఇస్తారు ఆ టైంలో. ఇంకా చూడు ఎంత క్రేజీ, నాకు 700 ఇచ్చేవాళ్ళు, ఆ అమ్మాయికి 200-300 ఇచ్చేవాడిని. అంత ఓపెన్ అబ్బా, ఉన్న దాంట్లో అమ్మకి కాస్త హెల్ప్ చేయడం అంతే, ఏం లేదు. అట్లా ఒక ఇష్యూ అయింది. అది ఏ రేంజ్కి వెళ్ళిందంటే, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సాయిరామ్ శంకర్ మూవీ చేస్తున్నాడు, వాడే కావాల్సిన. దానికి హీరో రామ్ వచ్చాడు సాయిరామ్ శంకర్ కలవడానికి. వచ్చి సాయి వీడి గురించి నీకు తెలుసా అన్నాడు. మామూలుగా ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్. కాదు కాదు లేడీ అసిస్టెంట్ పెట్టుకున్నాడు, నాకే భయం వేసింది నేను పెట్టుకోవాలంటే ఒక టైంలో అని. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇలా గుర్తుపెట్టుకున్నారా అంటే, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎంతమంది గుర్తుపెట్టుకున్నారా అని. అట్లా ఒక చిన్న కామెడీ ఇన్సిడెంట్ అంతే. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మా ఇంటి ఒక ఆంటీ రోజు సాగకూడదు, షూటింగ్ అని తీసుకెళ్ళాను. సరే ఒక పని నాకు ఎట్లా అబ్బాయి కుర్రాడు అసిస్టెంట్ నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే, ఈ షో ఆఫ్ బిల్డప్ కోసం కాదు, యాక్టింగ్ అంత కసి. ఎట్లా అంటే ఇప్పుడు మన ఫోన్లు గేమ్లు ఏ ఉంటే సెటప్, అవి ఎక్కడ పెడితే పోతాయి, ఎవరిని అడగలేవు, అదొకటి. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే పెట్టుకున్నాను అసిస్టెంట్. ఎందుకు పెట్టుకున్నానంటే, నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు, నలుగురు ఫ్రెండ్స్ ఉంటే మనం ఎక్కడ నుంచోవాలి ఏంటి, లైటింగ్ ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ఆ మెయిన్ క్యారెక్టర్ ఉంటే అయిపోద్ది. నేను అది కేర్ తీసుకున్నాను, పర్సనల్ తీసుకున్నాను. వాళ్ళు అడిగితే చెప్పరు, తిడతారు, నీకు ఎందుకు చెప్పించేవా అంటారు. నేను అసిస్టెంట్ మానిటర్ ఉండి చూడు, నేను నా మీద లైట్ పడుతుందా లేదా, నేను బాగా చేస్తాను, ఇంకెట్లా చేయాలి, మేమిద్దరం పర్సనల్ సీక్రెట్ మాట్లాడుకున్నాం. అందుకోసం పెట్టుకున్నాను అసిస్టెంట్. బ్యాక్గ్రౌండ్ లో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అయినా సరే ఆ బ్యాక్గ్రౌండ్ లో హైలైట్ అవ్వాలి, నేను అంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను పర్సనల్ గా. అట్లా పెట్టుకున్నాను, దాని పర్పస్ కోసం అసిస్టెంట్ పెట్టుకున్నాను. ఏదైనా పర్సనల్ వస్తుంటే పోకుండా ఇంకొంచెం పర్సనల్ కేరింగ్ కోసం కొన్ని డ్రెస్సులు నేను పర్సనల్ తెచ్చుకుని, వాళ్ళు ఈ డ్రెస్ వేసుకున్నారు అనుకో, ఇంకో 2 డ్రెస్సులు తీసుకెళ్ళి చూపించేస్తా, ఇది బాగుందా. అట్లా పర్సనల్ యాక్టర్ గా డెవలప్మెంట్ కోసం పెట్టుకున్నా తప్ప ఈ బిల్డప్లు అయ్యి ఇప్పటికీ ఉండదు నాకు. ఇంత ప్రతిదీ ఒక స్కెచ్ చేసి, ప్రతి దానికి ఒక మీ దగ్గర ఒక థియరీ ఉంటుంది, ఒక పని చేస్తే ఇంత వేరే ఆర్టిస్ట్ ఎవరు ఇంత చేయరు, స్కెచ్ చేసుకోరు ఎవరు. ఇంత వేసి కూడా మీ కెరీర్ అనుకున్నంత ఎక్కడ ఎప్పుడు ఆలోచించారా మీరు ఇట్లా? ఇంకా నేను ఉందా అనిపిస్తుంది అప్పుడప్పుడు? దానికి ఇప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నావా ఇప్పుడు? ఇక నుంచి అయినా మీరు ఇప్పుడు మొత్తం చేంజ్ చేశా, మొత్తం సిస్టమ్ ఫార్మాట్ చేశా, బ్రెయిన్ సిస్టమ్ ఫార్మాట్ చేసా. ఇప్పుడు క్లియర్, వాడు ఎలా అంటోడైనా సరే, వాడు నచ్చినా నచ్చకపోయినా, వాడు చేసి తప్పైనా, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇలా జనరల్ గా మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు నేను ట్రావెల్ చేస్తున్నా, సో అంటే ఒక ప్రాబ్లం వస్తే ఇది ప్రాబ్లం నువ్వు ఫీల్ అవ్వవు. అంటే లైక్ ఒక టోటల్ ఇంత ఇంటర్వ్యూలో నువ్వు మాట్లాడిన మంచి మాట ఏంటంటే, నీలో పాజిటివ్ ఉంటుందని చెప్పావు. ఎఫ్ఐఆర్లు, మర్డర్లు అందులో ఉన్నావు నువ్వు, కేసులు ఉన్నాయా? సరే చెప్పేది. సో మన ఇద్దరం మనం షో చేసాం, హంగామా చేసాం. సో నేను ఆ స్కిట్ బాగా రావడం కోసం ఆ టెన్షన్ తోటి పాజిటివ్ చెప్తున్నా. సో నేను స్కిట్ బాగా రావాలని, మనతో కూడా 5 మంది ఆర్టిస్టులు ఉంటారు, ఎవరు చేయకపోయినా నేను టెన్షన్ పడేవాడిని. ఫైనల్ వీళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేస్తారు లేదా అని అందరు టెన్షన్ నేను తీసుకునేవాడిని. అంటే టీమ్ లీడర్ గా నాకు అంత టెన్షన్, ప్రెషర్ ఉండేది. ఆ టైంలో కూడా నువ్వు అసలు ఏమాత్రం టెన్షన్ లేకుండా అసలు చాలా నింపాదిగా ఉండి, స్టేజ్ ఎక్కక కూడా డైలాగ్ గుర్తున్నా గుర్తు లేకపోయినా మర్చిపోయిన స్టేజ్ మధ్యలో డైలాగ్ మర్చిపోతావు, అయినా కూడా అసలు భయపడవు నువ్వు ఏది కూడా. అది నాకు
అంటే లోపల నాకు నేను చాలా తీసుకుని నీ దగ్గర నుంచి, ఎందుకంటే ప్రెషర్ ని చాలా నువ్వు బాగా డీల్ చేస్తావు. నేను చాలా నేర్చుకున్నాను, అంటే మనం ఎప్పుడు వాస్తవం ఒప్పుకోవాలి. సో నాకు నీ కంపెనీని చాలా ఇష్టపడతాను నేను, ఎందుకంటే నువ్వు ఎప్పుడు పక్కన ఉంటే ఒక ధైర్యంగా ఉంటది, నవ్విస్తూ ఉంటావు, చాలా బాగుండేవాళ్ళం మనం అంతా. అఫ్కోర్స్ అన్ఫార్చునేట్లీ అది 1 year అయ్యాక ఆగిపోయింది, అది కన్ను అయితే మనం చాలా బాగుంది. నీలాంటి ఒక ఫ్రెండ్ మనం జబర్దస్త్ లాంటి కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్, కానీ నీదో మంచి ప్రోగ్రామ్ అయితే మనం చాలా సంవత్సరాలు ట్రావెల్ చేసేవాళ్ళం. సో అయిపోయింది అది. సో అంత పాజిటివ్ తో ఉంటావు కదా, ఏ సమస్యని కూడా నువ్వు సమస్యగా చూడవు, అన్ని కూడా చాలా అంటే కేర్లెస్ గా కేర్ ఫ్రీగా తీసుకుంటావు. రియల్ లైఫ్ లో అంతే అట్లే ఉంటావు. అలాంటి నీకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా బాగా బాధపడ్డ క్షణం గానీ, బాధపడ్డ సందర్భం గానీ, బాధపడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా నీ లైఫ్ లో? నువ్వు బాధపడ్డావు, నువ్వు కూడా నీకు ఉందా అలా ఎమోషన్స్ ఉన్నాయా? అట్లా ఎమోషన్ ఏదైనా చెప్తావా అట్లా? అంటే ఇప్పుడు బాధపడ్డం అంటే మదర్ ఫాదర్ చనిపోయినప్పుడు బాధ ఒకటి, అది అది చాలా. సో మదర్ చాలా ఫాదర్ painful. నిజంగా అదొకటి. ఇంకోటి మనం చాలా క్లోజ్ గా బెస్ట్ ఫ్రెండ్ అని, క్లోజ్ ఫ్రెండ్ అని చాలా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత దగ్గర తీసుకుంటాం, లోపల తీసుకుంటాం. తీసుకున్న తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. డబ్బులు తీసుకున్నప్పుడు, డబ్బులు ఇవ్వాల్సినప్పుడు మనం వాడిని ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తాం. కొన్ని డబ్బుల విషయం, ఇట్లాంటి కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. అలాంటి కొన్ని నేను చాలా మంది తీసుకుని షాక్ అయ్యి చాలా బాధపడ్డా. ఎందుకంటే వాళ్ళు రియాక్ట్ అయిన విధానం ఉంటుంది. అదేలేండి. ఇప్పుడు మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాలు ట్రావెల్ అవుతాం. ట్రావెల్ అయినప్పుడు నేను నీకు ఎన్నో చేసి ఉంటా. నా మైండ్ సెట్ ఏంటంటే నేను నీకు ఎన్ని చేసినా నేను గుర్తుపెట్టుకొని పెద్ద హెల్ప్లు కూడా నేను చాలా సరదాగా సిల్లీగా ఫ్లోలో చేసేస్తా, ఏం బెస్ట్ ఫ్రెండ్ అని. అంటే నా మైండ్ సెట్ ఏంటంటే వాల్యూస్ ఇంపార్టెంట్. వాల్యూస్ అనేవే వెలకట్లేని రిలేషన్షిప్, అది వెలకట్లేని డబ్బు వస్తువులు ఇవి కాదు. రేపు నీకు హెల్త్ బాగాలేకపోయిన పరిస్థితి పోతే ఒక మనిషికి తోడు కావాలి నీకు, దాన్ని డబ్బుతో కొనలేవు. వాడు మనసుకు నచ్చి రావాలి తప్ప. అట్లా నేను ఆ ప్యాటర్న్ లో నేను ఉంటా. వాళ్ళు చేసే హెల్ప్లన్నీ భూతద్దంలో పెట్టుకుని నీకు ఇది చేసా అది చేసా అని చెప్పి ఒక టైంలో మనకు తిరిగి ఇవ్వలేని సిచ్యువేషన్ ఉంటుంది. కొన్ని అప్పు తీసుకున్నప్పుడు సంథింగ్, ఆ టైంలో అనరాని మాటలు, కొన్ని ఎక్స్పెక్ట్ చేయని డైలాగులు, వర్డ్స్ వస్తాయి. అలాంటిది లైఫ్ లో అవి మర్చిపోలేం. అలాంటి కొన్ని జరుగుతాయి. ఫ్రెండ్ అనుకున్నాడు కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత వాడి రియాక్షన్ చూసి మనం ఇంత బెస్ట్ ఫ్రెండ్ లా ఫీల్ అయ్యాము, వీటిలో ఈ కోణం ఉందా అని. అట్లా కొన్ని పర్సనల్ కాకుండా కెరీర్ పరంగా కూడా ఏమైనా బాధపడిన క్షణాలు ఉన్నాయా? అంటే ఒక అవకాశం మిస్ అవ్వడం కానీ, పలానా డైరెక్టర్ బాధ పెట్టిన క్షణం కానీ నిన్ను కెరీర్ పరంగా? అంటే నువ్వు ఎప్పుడు ఎవరిని పెద్ద కేర్ చేయవు, కెరీర్ పరంగా నువ్వేమో జరుగుతుంటాయి కానీ అది నాకు అంత బాధ పెట్టిన సంఘటన అయితే కాదు. ఎందుకంటే నేను వచ్చింది ఇండస్ట్రీ కోసం కాదు కదా. క్రికెట్ ప్లేయర్ అవ్వాలని వచ్చి అనుకోకుండా వచ్చి దీంట్లో నిలబడిపోయా, దీంట్లో సెట్ అయ్యి క్రికెట్ స్టార్ అయిపోయి అప్పుడు క్రికెట్కి వెళ్దాం అన్నట్టు వచ్చి ఊహించని సక్సెస్. వాస్తవం చెప్పాలంటే ఎక్కడో ఊర్లో ఉండి ఆ ఊరు దాటి వేరే ఊరికి వెళ్ళడం కూడా ఫారెన్ వెళ్ళినంత ఆ స్టేజ్ లోంచి హైదరాబాద్ లో వచ్చి ఘాటుతుంది. ఓకే, బాధపడ్డ క్షణాలు అయితే పెద్దగా లేవు. కెరీర్ గురించి ఆలోచన, పర్సనల్ లైఫ్ లో బాధపడ్డం తప్ప కెరీర్ పరంగా అత్యంత సంతోషపడిన సందర్భం, విషయం ఏమైనా ఉందా నీ లైఫ్? ఇన్ని సంవత్సరాలుగా హ్యాపీగా అనిపించిన సందర్భం? హ్యాపీగా అంటే నార్మల్ అబ్బా, రొటీన్. అది ఏది లేదా అంత ఏది ఎందుకు ఉండదంటే నాకు అది చెప్పాగా నేను స్టార్టింగే, ఊర్లో ఉన్నప్పుడే జీవితం అంటే ఏంటి, దేనికోసం పరిగెడుతున్నారు, ఈ థింకింగ్ ఉన్నప్పుడు ఫెయిల్యూర్ సక్సెస్ ఇవన్నీ మనకి బ్యాలెన్స్ అనిపిస్తాయి. లైఫ్ లో వన్ ఆఫ్ ది పార్ట్ అనిపిస్తుంది. ఇంకెప్పుడన్నా పెద్ద సినిమా హిట్ అయినప్పుడు జనాలు ఫుల్గా వచ్చేసి ఫోటోలు దిగి, ఇప్పుడు కొన్ని ఉయ్యాలు జంపాలప్పుడు అటువైపు రాజమండ్రి అటువైపు వెళ్ళినప్పుడు చాలా మంది జనాలు గుమ్ము కూడా వస్తారు. కొంతమంది అయితే ఏ ఊరు మీద అంట, రాజమండ్రిలోనే పలానా ఊరు ఎవరబ్బాయి అని అడిగారు. అట్లా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అంత క్యారెక్టర్ అంత తీసుకెళ్ళిందా వాళ్ళని. స్లాంగ్ నాది కాదు, అది స్లాంగ్ అలా మాట్లాడా. రాజమండ్రి స్లాంగ్ కాదు నాది, ఒంగోలు. ఒంగోలు అంటే నీకు కరెక్ట్ చెప్పాలంటే ఒంగోలు స్లాంగ్ ఎలా ఉంటుంది అంటే, పుష్ప సినిమాలో ఆయన ఉంటాడు కదా బట్టతల, ఆయన పేరు ఉంది అజయ్ ఘోష్ గారు. ఆయన ఒంగోలు స్లాంగ్. రామలక్ష్మణ్ అంటే ఒంగోలు స్లాంగ్, అది మా ఊరు ఆ స్లాంగ్. కానీ నేను స్కూల్ ఏజ్ లో రావడం వల్ల ఈ హైదరాబాద్ అన్ని మిక్స్ అయిపోయినాయి. రాజమండ్రి స్లాంగ్ నువ్వు ఉయ్యాల జంపలు చూసావు, ఎంత బాగా మాట్లాడాను. అట్లా వాళ్ళు ఎవరబ్బాయి నువ్వు, ఊర్లో ఎలా ఉంటుంది అంటే ఎవరబ్బాయి నువ్వు అంటే ఇంకా ఊరోడని డిసైడ్ అయిపోయాడు. అట్లా ఫోటోలు దిగినప్పుడు బాగా హ్యాపీ అనిపిస్తుంది.
మరి ఏంటి సడన్ గా ఇప్పుడు మళ్ళీ హ్యాపీ అనిపిస్తుంది. ఒకటి హ్యాపీ అనిపిస్తుంది అంటే కొంతమంది ఉంటారు, కొంతమంది రేరు ఎలా గుర్తుపడతారంటే అన్న నువ్వు జై సినిమాలో భలే చేసావన్నా అంటాడు. అసలు ఆ ఏజ్ కి, ఆ ఫేస్ కట్ కి, ఆ క్యారెక్టర్ కి ఇప్పటికి పొంతన ఉండదు. అప్పుడు బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడు సినిమా అది అంటే ఆ క్యారెక్టర్ అలా నిలబెట్టింది. ఇంకోటి నా కెరీర్ లో అది కూడా ఒక మైనస్. నాకు స్టార్టింగ్ లో హెయిర్ ఉండే లాంగ్ హెయిర్, నేను అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి ఉయ్యాల జంపాల బిఫోర్ వరకు ఏంటంటే ఒక క్యారెక్టర్ కి ఒక గెటప్ కి సంబంధం లేకుండా మార్చేసేవాడు. సినిమాలో ఆ క్యారెక్టర్ పేరాలని చూసేవాడిని కానీ ఆ గెటప్ నేను ట్రావెల్ అయ్యేవాడిని కాదు. అది కూడా నాకు మిస్టేక్ అయింది. ఇప్పుడు నీకు జై సినిమాలో ఒక లుక్, బిల్లా 10th క్లాస్ సినిమాలో కూడా నీకు చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్లు చేశాను. జైలో ఇంగ్లీష్ మాట్లాడతా, 10th క్లాస్ లో పాటలు పాడతా, బిట్ సాంగ్స్. ఇప్పటికి కూడా చాలా మంది నా క్యారెక్టర్ పేరుతో సహా చెప్తారు. అందులో నా పాట కూడా, నేను పాడిన పాట కూడా చెప్తారు. అది నేనింతేలో డైలాగు, నేనింతే, బిల్లా, జోషు, ఇవన్నీ హెయిర్ లాంగ్ హెయిర్ ఇంత పిల్లకుండేది. ఆ ఫేస్ ఆ కొన్ని సంవత్సరాలు కొన్ని సినిమాలు వాళ్ళు గుర్తుండిపోయింది. జై సినిమాలు ఆ ప్యాటర్న్. ఇప్పుడు కట్ చేస్తే ఉయ్యాలు జంపాలి ఆ జుట్టుకి నాకు కొంతమంది వీడియో చూపించిన నువ్వు కాదంటాడు. అదొక మిస్టేక్ అయిపోయింది. ఓకే, అదొక మిస్టేక్ అయిపోయి కూడా వీడు కాదన్నట్టు ఉంటుంది. అదే తెలుగు ఇండస్ట్రీ ఎలా అంటే అదే లుక్ మెయింటైన్ చేయాలి. తెలుగు ఇండస్ట్రీ కాదు, కామన్ ఆడియన్స్ కూడా నీకు పెద్ద హిట్ అయ్యి బాగా ఫేమస్ అయినప్పుడు నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు. కానీ అది కూడా ఒక వన్ ఆఫ్ ది మైనస్ అని అనుకున్నాను. కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకున్న ప్రాసెస్ లో. మరి మీరు కెరీర్ ని సీరియస్ గా తీసుకుంటున్న సమయంలో మళ్ళీ టీ కొట్టు, అదే మన కాఫీ షాప్ అంటూ, టీ స్టాల్ అంటూ స్టార్ట్ చేసావు. అట్లీస్ట్ ఇదన్నా అంటే ఇది బలంగా అనుకుంటున్నారా? అంటే దీని మీద మీరు మరి నేను బలంగా అనుకోబట్టే కదా నేనే వచ్చి చేస్తున్నాను ఇక్కడ. లేదా చిన్న ఉంటది కదా ఒక యాక్టర్ అయి ఉండి నేను వర్కర్ని పెట్టచ్చు. నేను ఎందుకు చేస్తానంటే దాన్ని పర్ఫెక్ట్ చేయాలి. ఈసారి పర్ఫెక్ట్ చేసి స్టాండర్డ్ నిలబట్టి సెటప్ చేసి మొత్తం క్లియర్ అయిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ మూవీస్ వస్తే ఏం చేస్తారు? మూవీస్ వస్తే మా బ్రదర్ ఉన్నాడు, మా ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఓ చిన్న జస్ట్ 1 వీక్ అయింది పెట్టినండు. ఇది 1 వీక్ అయింది. మెల్లగా వర్కర్స్ పెట్టి సీసీ కెమెరా పెట్టి మన ఫోన్ లో అప్డేట్ చేసుకోవచ్చు. మా బ్రదర్కి ఆల్రెడీ లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా మా బ్రదర్ ఉండేవాడు. వర్కర్ని పెట్టేసి సెటప్ చేయొచ్చు. సింపుల్ మ్యాటర్ అది. నాకు ఈ థర్డ్ టైం పెట్టడం నేను అట్లీస్ట్ 2 సార్లు పెట్టి మీరు తీసేశారు. అది దీన్ని సీరియస్ గా తీసుకుంటారు లేదా అంటున్నాను. ఇప్పుడు కూడా సీరియస్ అయినబ్బా. తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ టైం తర్వాత తెలుసుకుంది ఏంటంటే ప్రపంచంలో అతి టఫెస్ట్ జాబ్ ఏం తెలుసా? బిజినెస్. ఒక బిజినెస్ మ్యాన్ అనేవాడు నీకు ఇంకా ఆల్మోస్ట్ ఒక ప్రధానమంత్రి లాగా అంత నీకు చూడడానికి అలా సింపుల్గా ఉంటుంది. లోపల ఒక టీ గ్లాసు, హాట్ వాటరు, పాలు, షుగరు, ఇంకా చాలా ఉంటాయి. పెప్పర్ కానీ, నిమ్మకాయ కానీ, ఒక 15 వెరైటీలు ఉన్నాయి. అల్లం చాయ్, లెమన్ టీ, బ్లాక్ టీలో ఫ్లేవర్ వాడతారు. ఒట్టి ఓన్లీ డికాషన్ తాగుతారు, షుగర్ మిక్స్ చేస్తారు. అట్లా చాలా ఉంటాయి అందులో ప్రాసెస్. అట్లా దిగితే లోపల చాలా ఉంటాయి. బిజినెస్ అనేది నీకు మెయిన్ పాయింట్ కస్టమర్తో మాట్లాడే విధానం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు బిజినెస్ లో ఏ బిజినెస్ మ్యాన్ సక్సెస్ అవ్వాలన్నా నేను తెలుసుకుంది ఎవరో చెప్పింది విన్నది కూడా. 3P బిజినెస్ లో ఏ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలన్నా 3P అంటే ప్రోడక్ట్, ప్రైస్, పబ్లిసిటీ. నువ్వు ఇచ్చే ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి, బాగుండాలి, క్వాలిటీ ఉండాలి. ప్రోడక్ట్ అంటే దాంట్లో అన్ని రకాలుగా ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రైస్ రీజనబుల్, పబ్లిసిటీ దానికి తగ్గ అది ఉందని తెలియాలి జనాలకు. అట్లా నేను అంటే ఒక వెర్షన్ చెప్తాను, నేను చాలా వెర్షన్ ఉంటాయి. ఈ 3 మెయింటైన్ చేయగలగాలి. ఈ 2 సార్లు పెట్టి తీసేయడానికి రీజన్ ఏంటంటే నేను అంటే షూటింగ్స్కి వెళ్ళి వీళ్ళు మేనేజ్ చేస్తారు, నేను ప్రాపర్గా సెటప్ చేయకుండా చిన్న పైన మేనేజ్ చేసి వెళ్ళిపోయా. అట్లా దాంట్లో తెలుసుకునేదంటే ఖచ్చితంగా నువ్వు ఏ బిజినెస్ అయినా పెట్టు, నువ్వు ఉండాలి. నీ ఫ్యామిలీ పర్సన్స్, నీ నమ్మకస్తులు, నీ అంత టాలెంటెడ్ పర్సన్ ఒకడు ఖచ్చితంగా బిజినెస్ లో ఉండాలి. ఉండకపోతే సెట్ కాదు. అది తెలుసుకున్నా ఇంకా రకరకాల రీజన్స్. సో ఇప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ గా నేనే నిలబడి దాన్ని సెటప్ చేసి ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు హెల్ప్ అయ్యింది కదా. సో ఇప్పుడు మేనేజ్ చేయగలుగుతాను, నో ప్రాబ్లం. అట్లేం లేదు. సో ప్రెసెంట్ రన్నింగ్ మూవీస్ కానీ ఫ్యూచర్ ఏమైనా సైన్ చేసే మూవీస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఒక మూవీ చేశారు నితిన్ గారిది, హీరో నితిన్, ఒక్కంత వంశీ గారు, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఉంది. అందులో యాక్ట్ చేశాను. మన మిర్చి సంపత్ గారు ఉన్నారు విలన్, ఆయన పక్కన రైట్ హ్యాండ్.
రైట్ హ్యాండ్. ఇప్పుడు నేను ఇందాక మాట్లాడిన ఇంగ్లీష్, ఓకే ఓకే అదంతా mix. అట్లాగే ఇంగ్లీష్ తో పాటు తమిళ్ మాట్లాడుతున్నాను. బట్లర్ తమిళ్ లాగా ఉంటది, తమిళ పదాలు ఉండవు. ఏమో అందులో ఏమైనా బూతులు ఉంటాయేమో తెలీదు. ఇంగ్లీష్ అంటే పర్లా, అది ఏం ఉండవు. అదే అదే తమిళ్లో ఏమన్నా సుండింగ్ ఒట్టా భాగంగా ఏదేదో అంగ సుడింగ్ పొడంగా ఏదేదో మాట్లాడతాం ఫ్లోలో. అవి ఎక్కడ బూతులు ఉంటే మనం ఏం చేయలేం ఆయన, అదేదో ఫ్లోలో. అట్లా సంపత్ గారిని ఆ జిబ్రిష్ లాంగ్వేజ్ తిడతా, ఎవడరా నువ్వు అసలు అని ఏదో ఇష్టం అట్లా ఆ ప్యాటర్న్ లో. ఓకే బాగుంటది, ఫుల్ కామెడీ ఉంటది. నాకు తెలిసి దాని మీద హోప్ ఉంది నాకు. చూడాలి సినిమా రిజల్ట్. అది కాకుండా అదొకటి, ఇంకోటి పాలమూరు ప్రజానికం అని ఒక సినిమా చేశాను. దాని డైరెక్టర్ మంచి టాలెంటెడ్, నాగార్జున గారు అని. ఆయన ఆల్రెడీ ఐఐటి కృష్ణమూర్తికి రైటర్ ప్లస్ వన్ ఆఫ్ ది డైరెక్షన్ కూడా ఆయన. ఆల్మోస్ట్ అందులో ఉంది, బాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు ఆయన. ఇద్దరు డైరెక్టర్, ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటాను సంథింగ్. మంచి టాలెంట్ పర్సన్ ఆయన. ఇప్పుడు ఒక సినిమా తీసాడు, హీరో ముగ్గురు ఫ్రెండ్స్ మీద. ముగ్గురు ఫ్రెండ్స్ విలేజ్ లో, ఒక్క రా విలేజ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే బలగం ప్యాటర్న్ చూసా, ప్యూర్ రా విలేజ్. ఒక మోరల్ అంటే ఆ ఊర్లలో ఉండే వాళ్ళ విలువలు, వాళ్ళ యాటిట్యూడ్, క్యారెక్టర్స్, దాని మీద సినిమా. అందులో ముగ్గురు లీడ్, నేను, హీరో, ఇద్దరు ఫ్రెండ్స్. ఈ ముగ్గురు కథ ఏంటి అనేది సినిమా. అది ఒక సినిమా రిలీజ్ కున్నాయి. ఈ రెండు రిలీజ్ కున్నాయి. ఆల్రెడీ ఒక 3-4 సినిమాలు రిలీజ్ అయిపోయాయి. ఆలీ గారు వాళ్ళ కజిన్ ఒక ఆయన, భారీ తారక వాళ్ళ ఆలీ గారు అన్న కొడుకు సంథింగ్ కజిన్ ఒక ఆయన, సదన్ హీరో. మొన్న రీసెంట్ రిలీజ్ అయింది అదొకటి. నేడే విడుదల అని ఒక సినిమా ఒకటి, వినే ఉంటావు పేర్లు. భారీ తారకనం, నేడే విడుదల. ఇంకా చిన్న సినిమాలు 4-5 రిలీజ్ అయినాయి. 4-5 ఈ మధ్య గ్యాప్ లో. ఆడాలి కదా, ఆడకపోతే అదొక హిట్ పడాలి. హిట్ పడకపోతేనే ఏం చేయలేం మనం. ఓకే పడుతుంది, ఎందుకంటే మీరు ఇంత ముందు కన్నా సీరియస్ గా ఉన్నాను అంటున్నారు. వాళ్ళకు కూడా స్ట్రగుల్స్ ఉన్నాయి పాపం. ధనరాజు ఎంత పీక్ లోకి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు కొంచెం డౌన్ అయింది. వేణు ఎంత పీక్ లోకి వెళ్ళాడు, ఎన్ని సంవత్సరాల నుంచి. అట్లా ఇప్పుడు బలగం వచ్చింది, బలగం హిట్ పడగా మొత్తం మారిపోయింది. అట్లా అందరికి వస్తాయి, నాకు వస్తాయి. నువ్వు నాకు సపరేట్ గా బుత్తదం పెట్టి హైలైట్ చేసావు, వాళ్ళకి హైలైట్ చేస్తే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటది టైం. ఓవరాల్ గా టైం, ఆ టైం వచ్చినప్పుడు ఎవడు ఆపలేడు. ఒక్క టైంలో ఒక్కరోజు 3 సినిమాలు చేశాను తెలుసా. ఒక్కరోజు 3 సినిమాలు చేశాను. జగడం టైం అనుకోండి, జగడం టైంలో ఒక చిన్న సినిమాకి వెళ్ళా నైట్. అది చిన్న సినిమాకి ఎలా అంటే ఏదో ఒక టైంలో వస్తే చేసుకుంటా అంటారు. ఉయ్యాల జంపర్ హిట్ పడింది అనుకో, హిట్ పడిన తర్వాత కొంచెం మనకి అది ఇస్తారు, ఆ రెస్పెక్ట్ సంథింగ్. సరే మనకు ఉంటది కామన్. అది మెయిన్ ఏంటంటే పర్సనల్ లైఫ్ డౌన్ అవ్వకూడదు, అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, పర్సనల్ లైఫ్ డౌన్ లేదా? పర్సనల్ లైఫ్ డౌన్ అవ్వకూడదు. నీ పాటి కెమెరా తిప్పుతున్నా నేనేమో. సరే టైం అన్నారు ఏంది ఇది, ఒకటి అవదేది. ఇంకో మళ్ళీ 2-3 ఎపిసోడ్ పెట్టాలి. పెడతాము. సార్ టైం అన్నారు మీరు, కెరీర్ కి టైం రావాలి. కెరీర్ టైం వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సరే డైలాగ్ వచ్చిపోయారని చెప్పి ప్రపంచానికి చెప్పేసి నా గురించి. సరే ఇంతకి మ్యాటర్ ఏంటంటే, చెప్పు, ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? పెళ్ళా? బెండకాయ ముదురుతుంది. బెండకాయ ముదరలే కానీ భూమి పెట్టక ముందు పుట్టావు ఎప్పుడు. బెండకాయ ముదిరితే పని చేయదు, అడే పనికిరాదు బెండకాయ, అట్లా అంటారు పెద్దవాళ్ళు. సో మరి పెళ్లి వయసు దాటిపోయింది అనుకుంటున్నాను. లేదు, 28. 28 ఎంత భయ? 28 చెప్పు. నువ్వు జై సినిమా చేసేప్పుడు ఎంత వయసు? అదిలే అంత మళ్ళీ ఎందుకులే, బాగోదు. నిజమే. ఇప్పుడు మనం అదే ఏజ్ గురించి రివీల్ చేసేసి మళ్ళీ మనోడి పాపం అక్కడ ఎందుకు, మనోడి కంచాన్ని మనం ఇది కావాలి. ఓకే, నేను దానికి మాట్లాడను, కానీ త్వరగా పెళ్లి చేస్తున్నాను. 28ఏనా? నువ్వు వాస్తవ చెప్పేది నువ్వు టీ పొడిలో టీలో ఏం కలుపుతావో చెప్పనంటే అది ఓకే. ఇలా నువ్వు ఏజ్ అలా చెప్పుకున్నావు అనుకో కష్టం. 28 అన్నావు అంటే ఇప్పుడు 30 వాళ్ళు రారు, నీకు 30 వాళ్ళు రారు. పెళ్ళిళ్ళు పేరాయవా? పెళ్ళిళ్ళు పేరాయని కాదు, ప్రభాస్ గారికి చెయ్యి పెళ్లి, తర్వాత నాకు చేయొద్దు కానీ. అమ్మా ప్రభాస్ తో పోటీ పెట్టావా? మరి వాళ్ళని అడగరే, సల్మాన్ ఖాన్ అడగరే. సరే అయితే నన్ను ఎందుకు అడుగుతావయ్యా? సరే ఓకే థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా మీతో టైం స్పెండ్ చేసే టైం నాకు కుదిరింది. పర్సనల్ గా ఇవన్నీ పక్కన పెడితే, అపార్ట్ ఫ్రమ్ జోక్స్ పక్కన పెడితే, పర్సనల్ గా మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నువ్వు మంచి ఆర్టిస్ట్, మంచి హ్యూమన్ బీయింగ్.
నీలో చాలా స్పాండినిటీ ఉంటుంది. ఆ స్పాండినిటీ తోటి పక్కన ఎవరన్నా కూడా ఎంజాయ్ చేస్తారు. సో నేను ఎంజాయ్ చేసినోడిని. సో మనం కలిసి వర్క్ చేసిన రోజులు నేను ఇంకా మర్చిపోను. నాకు ఎప్పుడు గుర్తు. ఆ అవకాశం ఉంటే మళ్ళీ కూడా వర్క్ చేయాలని నేను కోరుకుంటాను మీతోటి. సో నేను పర్సనల్గా సువర్ణ మీడియా తరపున కూడా మీరు ఇంకా మంచి మూవ్స్ చేయాలి. మీరు ఏదైతే బ్రేక్ అనుకున్నారో, టైం రాలేదనుకున్నారో, కాస్త గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ అయిపోవాలి. కెరీర్లో బిజీ అవ్వాలి. మీ టాలెంట్కి తగ్గట్టు నిజంగా మీరు చాలా బిజీ అవ్వాలి. నేను పర్సనల్గా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీరు కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ కూడా ఊపందుకోవాలి. మీరు అన్నట్లు బ్రాంచ్లకు వెళ్ళాలి అవన్నీ. ఎందుకంటే మీరు మీరు ఎలా ఎంచుకున్నా నాకు తెలియదు, కానీ రైట్ నో అంటే నవేడేస్ టీ స్టాల్ అనేది ఇంత ముందులా కాదు. ఒకప్పుడు టీ స్టాల్ వేరు, ఇప్పుడు టీ స్టాల్ వేరు. టీ స్టాల్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అండ్ అలాగే చాలా పెద్ద బిజినెస్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక చైన్ లింక్ వెళ్తుంది. ఇది ఒక లింక్స్ వెళ్తున్నారు అంటే బ్రాంచ్లు వెళ్తున్నాయి. నరేంద్ర మోడీ కూడా ఛాయ్తోనే కదా అది అంత పెద్ద బిజినెస్. నరేంద్ర మోడీ ఏదైతే మొత్తానికి అయితే పెట్టారు మీరు, అది కూడా సక్సెస్ అవ్వాలి. బ్రాంచ్ Thank you. సీరియస్ గా వర్క్ చేయి. యాజ్ ఫ్రెండ్ కోరుకుంటున్నాను. మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనోడి గురించి కొంచెం నేను చెప్పాలి. ఎందుకు ఎండ్ చేద్దాం, ఎందుకు మళ్ళీ ఎందుకు? అయిపోయింది, ఎపిసోడ్ అయిపోయింది, ఎండ్ చేసేద్దాం. ఏ ఎపిసోడ్? లేదు మనోడి గురించి చెప్పాలి. నేను అంటే ఒక 65 సినిమాలు చేశాను. 2004 నుంచి నా ఇండస్ట్రీలో ఎప్పుడు ప్రాపర్ గా ఇంటర్వ్యూ ఎక్కడ ఇవ్వలేదు నేను. కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ అడిగారు, కానీ అట్లా అడిగిన వాళ్ళకి ఇస్తే అది కాదు. ఒక మనకున్న టాలెంట్ గుర్తించి రావాలి, అప్పుడు ఇస్తే బాగుంటుంది. అది కూడా ఒక మంచి ఇంటర్వ్యూ, మంచి ఛానల్కి ఇవ్వాలని అనుకున్నా. సో అది కుదరలేదు ఎప్పుడు. ఇప్పుడు మనోడికి ఎందుకు ఇచ్చానంటే, మనోడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ ఫ్రెండ్షిప్ చనువుతో చాలా సార్లు మనోడిని బాగా ఇబ్బంది పెట్టా. ఒక కామెడీ షోలో బాగా ఇబ్బంది పెట్టా. టీమ్ లీడర్ మనోడు, నేను అందులో కంటెస్టెంట్. కానీ నన్ను చాలా భరించి, చాలా అర్థం చేసుకుని, మామూలుగా మనం జనరల్గా ఏంటంటే మన పేరెంట్సే మనం అర్థం చేసుకోవాలి నచ్చకపోతే. అట్లాంటిది మనం అర్థం చేసుకుని, అది నాకు ఉంది, ఆ గిల్ట్ ఉంది నాకు. మనోడు చాలా బాగా ఇబ్బంది పెట్టారు. అది చనువుతోనే, అది చేయకూడదు వాస్తవంగా. చనువుతో వర్క్ విషయంలో బాగా చేసేవాడిని. ఇప్పటికి కూడా మనోడు అది గుర్తుపెట్టుకుని, నాలో ఉన్న ప్లస్ పాయింట్లు మనోడు గుర్తించి, చాలా మంచి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థాట్, పాజిటివ్ మైండ్ ఉన్న వ్యక్తి. చాలా గర్వంగా ఉంది. అందుకే మనోడికి సరే, నాకు కూడా లేట్ అయిపోయింది కానీ చాలా చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మనం ఇంక ఓవర్ యాక్షన్ చేయకూడదు. చెప్పే కదా సిస్టమ్ అప్డేట్ చేశానని. సో మనోడు వచ్చి ఇంటర్వ్యూ కావాలంటే కమాన్ అన్న. మాకు కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు, ఎన్ని రోజులు ఆగి దేనికో అతను ఎవరు అడిగితే ఇవ్వడం ఏంటి, ఎవరో కొత్త మనోడు అన్నట్టుగా. ఏదంటే నాకు అర్థమైంది, ఇప్పుడు చేసిన పప్పులో కాళ్ళు మళ్ళీ ఎదురు ఆయన. ఓకే, మనోడు మంచి ఫ్రెండ్, మనం చాలా అర్థం చేసుకునే వ్యక్తి. నా గురించి కూడా చాలా మంచి విషయాలు చెప్పాడు. సో మంచి మిత్రుడు, మంచి మనిషి. మావాడికి కూడా మంచి ఆదరణ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈ రోజు పీలా గంగాధర్ ది బ్రాండ్, ఒంగోలు బ్రాండ్ అను ఇంకేదన్నానండి, దీనికి పేరుకో బ్రాండ్ ఉంటుంది. చాలా మంచి వ్యక్తి. సో ఈ రోజు మన గెస్ట్ ఏంటంటే పీలా గంగాధర్తో మనం చిట్ చాట్ చేసాం. చాలా హ్యాపీగా ఉంది. సో పీలా, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. నీకు కూడా ఆల్ ది బెస్ట్. సో వేర్స్ ఫైనల్ అది పీలాతోడు చిట్ చాట్ అనమాట. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఇది అది ఫ్యాక్ట్ మనోడు చెప్పింది. చాలా మంది అడిగితే ఇంటర్వ్యూస్ మనోడు ఎవరికి ఇవ్వలేదు. సో యాజ్ ఎ ఫ్రెండ్ గా నాకు తనకి ఉన్న ఫ్రెండ్షిప్ కొద్ది అలా అనేం కాదు, ఇవ్వకపోవడం అనే కాదు. అంటే చాలా మంది ఒక 5-6 ఛానళ్ళు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు రిపీట్ గా. అట్లా ఒకటేసారి ఇవ్వాలి, అదే కంటిన్యూ అవ్వాలి. అట్లా ఆ ఇంటెన్షన్ తప్ప 10 సార్లు అందరిలాగా చెప్పే కదా. సో ఎనీవేస్ ఏదైనా కానీ వాట్ ఎవర్ ద రీజన్, నాకైతే టైం ఇచ్చాడు, నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మై ఫ్రెండ్ అట్లే టైం కూడా అంటే ఏం లేదు కానీ మంచి ఫ్రెండ్. సో ఇదనమాట ఇవాళ చిట్ చాట్. మళ్ళీ మరో ఎపిసోడ్ లో ఇంకో గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంచిల్లా దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. ఆల్ ఈజ్ వెల్.